బ్రతుకు నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన
పొగాడినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. హల్లెలూయా. మైక్ ఇవ్వరా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నీ నెచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ నెచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా, నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నిన్న చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకే
చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనుయా నా పక్షానుండగా, నేను కృంగిపోనుయా నీవు నాతో నుండగా. నేనోడిపోనుయా నా పక్షానుండగా, నేను కృంగిపోనుయా నువ్వు నాతో ఉండగా. నీ నచ్చిన చోటని మనసారా నవ్వడా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నీలోడిపోనుయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నా తోడుండగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయా, నీవుగాక ఎవరు నాకు లేరయా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మూడునైతిని. తండ్రి 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 నీ తోడు లేక మూడునైతిని. నీ తోడు దొరికాక సిగురించి తిని, నీ తోడు దొరికాక సిగురించి తిని. నీవుగాక ఎవరు నాకు లేరయా, నీవుగాక ఎవరు నాకు లేరయా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చేతులలో చిక్కుకుంటుని, సూటిపోటి మాటలకు నలిగిపోతుని.
శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, తండ్రి 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 నీ వైపు నేను చూసిన క్షణమే, కష్టమంతయు తీరిపోయిను, బాధలన్నీ తొలగిపోయిను. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. క్షణమైన నీ నామం మరవకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరవకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీ ఉన్నావని బ్రతుకుతుంటిని, తండ్రి 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 నీ ఉన్నావని బ్రతుకుతుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. హల్లెలూయా. మనందరం కూడా ప్రభుని స్తుతిస్తాము. ఒకసారి కళ్ళు మూసుకొని, ప్రభు రక్తము ఈ కుటుంబం మీద ప్రోక్షించబడినట్లు, ఇదిగో ఉపవాసము 40 దినాల ఉపవాసంలో మనం ఉంటుండగా 6వ రోజు ఉపవాసంలోనికి వచ్చాం. ఈ 6వ రోజు ఉపవాసం అంతా కూడా ప్రభు మనకు సాయం చేశాడు. ప్రార్థనలో ఉండగలిగాము, వాక్యంలో ఉండగలిగాము, కొన్ని విషయాల్లో పోరాడగలిగాము. కృపతో ఆయన జయము పొందగలిగాం. సాయంకాలం ప్రార్థనకి ఇలా రావడానికి ప్రభు కృపిచ్చాడు. ముఖ్యంగా ఈ గృహములో చేరి, గృహము ముందు ఎదుగో విజయమ్మ గారిని దేవుడు బలపరిచినట్లు,
ఇదిగో మహిమరాజుని దేవుడు జ్ఞాపం చేసుకొని, పవిత్రని జ్ఞాపం చేసుకొని ఈ కుటుంబాన్ని ఎదుగు ప్రతి విధమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేవాడుగా ఉన్నాడు కనుక ఏదో మనం స్తుతిస్తున్న కుటుంబానికి ఎక్కడైతే కుటుంబం బంధించబడిందో, ఎక్కడైతే కుటుంబం బలహీనపడిందో, ఎక్కడైతే ఈ కుటుంబము ఎదుగో దేవునికి వ్యతిరేకంగా ఉందో దాంట్లో కుటుంబానికి విడుదల కలుగునట్లు, అపవాది దాడి కుటుంబం నుంచి ఎదుగో కుటుంబం మీద పనిచేయకుండా రూపించబడిన ఆయుధమంతా కూడా నిర్వీర్యమగునట్లు, ఈ కుటుంబానికి విడుదల కలుగునట్లు, కుటుంబానికి సమాధానం కలుగునట్లు, కుటుంబానికి ఎదుగో దేవుని సంపూర్ణమైన రక్షణ అభివృద్ధి కలుగునట్లు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఈ కుటుంబంలో నెరవేరినట్లు, జయమని దేవుడు ఆత్మీయతలోనికి నడిపించినట్లు, ఎదుగో మహిమరాజుని దేవుడు సంపూర్ణంగా ఆత్మీయతలోనికి నడిపించినట్లు, పవిత్రుని సంపూర్ణంగా ఆత్మీయతలోకి నడిపించినట్లు, ప్రతి విధమైన కీడు యేసు రక్తం యేసు నామములో కొట్టివేయబడినట్లు, ప్రతి విధమైన అపవిత్రత యేసు రక్తం యేసు నామములో కడగబడినట్లు, ఎదుగో దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము ఈ 40 దినాల ఉపవాస దినాల్లో ఈ కుటుంబం దేని గురించి అయితే ప్రార్థన చేస్తుంది ఆ విషయం కుటుంబంలో నెరవేరినట్లు మనందరం కూడా ప్రభు వైపు చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తుతి కలుగును గాక. మహిమగల దేవా మీకు వందనాలు ప్రభువా. నీ రక్తం ఈ కుటుంబం మీద ప్రోక్షిస్తున్నాము, నీకు స్తుతులు కలుగును గాక. విడుదల కుటుంబానికి కలుగును గాక. ఓ కట్లు తంపబడును గాక, కాడి విరగొట్టబడును గాక, సమాధానము కలుగును గాక. అయ్యా ఇదిగో మహిమరాజుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, పవిత్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, జయమని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగోనైనా మీరు తండ్రి గారు నా ప్రభా ఇదిగో జ్ఞాపకార్థము అయ్యా ఈ రోజు అని మేము వింటున్నాం ప్రభా. ఇదిగో ఆ యొక్క దుఃఖ నివారణ కలిగించండి, ఆ జ్ఞాపకాల్లో అయ్యా ఆదరణ కలిగించండి నా ప్రభా, ఎటువంటి బాధ లేకుండా నా ప్రభా. అయ్యా ఇదిగోనైనా పితరుల దోషం యేసు రక్తంలో కొట్టివేయబడును గాక, తండ్రి దోషం యేసు రక్తంలో కొట్టివేయబడును గాక. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతలు యేసు రక్తం వేసినప్పుడు విడుదల కలుగును గాక, సమాధానము కలుగును గాక. కుటుంబంలో గలుగులు యేసు రక్తం వేసినప్పుడు కొట్టివేయబడును గాక, సమాధానము కలుగును గాక. యెహోవా భయభక్తులైన మార్గంలో నడిచేవారు ధనిలు నిశ్చయముగా వారి కష్టార్జితం వారు అనుభవిస్తారన్నావు ప్రభా. ఆర్థిక విడుదల కలుగును గాక. అయ్యా ఇది అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలకు కావ్యకు స్వస్థత కలుగును గాక. అయ్యా వీరి ఇరు కుటుంబాల్లో నా ప్రభా, అయ్యా ఇరు కుటుంబాల్లో నా ప్రభా సమాధానం ఉండును గాక, జయం ఉండును గాక, నీ కృప కలుగును గాక, సంపూర్ణమైన రక్షణ కార్యం ఈ కుటుంబానికి కలుగును గాక. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాము ప్రభా. ఇదిగో మా ప్రార్థన ఆలకిస్తున్న దేవా మీకు స్తుతి కలుగును గాక. ఈ కుటుంబానికి విడుదల ప్రకటిస్తున్నాం, ఈ కుటుంబానికి సమాధానం ప్రకటిస్తున్నాం, ఈ కుటుంబానికి స్వస్థత ప్రకటిస్తున్నాం, ఈ కుటుంబానికి జయం ప్రకటిస్తున్నాం, ఈ కుటుంబానికి నాయనని యొక్క నాయన చిత్తంలో కుటుంబం వర్ధిల్లునట్లు అయ్యా ఇదిగో దీవెనలు ప్రకటిస్తున్నాం నా ప్రభా. ఈ సమయంలో ప్రతి కాడి విరగొట్టబడును గాక, మోకులు తీయబడును గాక. అయ్యా ఇదిగో దుష్టుడు కట్టిన కట్లు తంపబడును గాక, దుష్టుడు కట్టిన కట్లు తంపబడును గాక. స్తుతి కలుగును గాక నాయన. అయ్యా నీ ప్రేమతో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని సాయంకాలం 6వ రోజు ఉపవాస దినాలు కూడుకోవడానికి మీరు మంచి సమయం ఇచ్చారు. సంఘం ఒకసారి మంచి మనసుతో ప్రభుని స్తుతిస్తాం. అయ్యా మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని ఇంకా నాయన లోతైన అనుభవానికి నడిపించండి నాయన. అయ్యా మా ఉపవాసాలు వ్యర్థం అవ్వకుండా అయ్యా నీ కృప రానివ్వండి అయ్యా, నీ కనికరం రానివ్వండి అయ్యా. ఈ కుటుంబంతో సహా కూడి వచ్చిన సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకొని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. అంత మాత్రమే కాదు నాయన, లైవ్ లో చూసిన బిడ్డలు జ్ఞాపం చేసుకోండి అయ్యా, అంత మాత్రమే కాదు జూమ్ లో ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. రండి ప్రభు, మమ్మల్ని అంతా నీ రక్తంతో శుద్ధీకరించండి, నీ ఆత్మతో బలపరచండి, నీ బలముతో నింపండి, నీకు మహిమకరంగా జీవించినట్లు, నీ సంపూర్ణ చిత్తమాచితులు నెరవేరినట్లు అయ్యా ఇదిగో నా ప్రభా మా కుటుంబాల్లో అయ్యా దేని గురించి అయితే ఉపవాసం ఉంటున్నామో వాటి జవాబు పొందినట్లు సహాయం చేయండి, జయము దయచేయండి ప్రభా. మహిమ నీకే నా ప్రభా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అందరి స్వరమతో స్తుతిస్తాం. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలయ్యా. మహిమగల దేవా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆశీర్వాదమునకు కారణమైన మా ప్రభా స్తుతి నీకే వందనాలయ్యా. ఓ పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా.
నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకేన ఆరాధన, ప్రతి క్షణము నీకేన ఆరాధన, 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 నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని నీవు ప్రేమించలేదు. నాకు ఇచ్చిన స్థానం పరమందున దూతలకు లేదు. నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని నీవు ప్రేమించలేదు. నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు లేదు. ఈ మాటి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన నా మంచి యేసయ్యా, ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన నా మంచి యేసయ్యా, ఆరాధన, 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 నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే దయదనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు శిలువయాగముతో పెంచి నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే దయదనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు శిలువయాగముతో పెంచి మరణించవలసిన నాకై నిత్య జీవం ప్రసాదించిన నా మంచి యేసయ్యా, మరణించవలసిన నాకై నిత్య జీవం ప్రసాదించిన నా మంచి యేసయ్యా, ఆరాధన, ఆరాధన,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధన యోగ్యుడవు నీకు వందనాలు, ఆరాధనకి యోగ్యుడవు నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన ఈ లోకానికి నరరూపుగా వచ్చావు. సృష్టికర్తవైన నీవు, అయా సర్వాధికారమైన నీవు, మహిమ స్వరూపుడైన నీవు, మహాపరిశుద్ధుడైన నీవు నా ప్రభా. అయా 2025 సంవత్సరాల క్రితం మానవ చరిత్రలోనికి మనుష్యుడిగానైనా ఇదిగో అయా అవతారం ఎత్తి కన్య గర్భంలో అయా ఇదిగోనైనా ఉద్భవించిన మా ప్రభువా, శరీరము ధరించి లోకానికి వచ్చిన వాక్కైన సృష్టికర్త మీకు స్తోత్రం. కలుగున్నదే దీని లేకుండా కలగలేదు, సమస్తము నీ వల్ల కలిగి ఉండగా అట్టి నీవు నా ప్రభా శరీరధారిగా నా కోసం మా కోసం అయా ఇది కన్య గర్భములో ఉద్భవించిన వాడా మీకు స్తుతి కలుగునుగాక. అవును ప్రభా, ఈ మట్టి దేహము కొరకు మహిమను విడిచి ఈ లోకానికి నైనా ఎదుగు నా ప్రభా మనుషుల పాపమును మోసుకొని పోవుటకు, పాపమును మరణమును అయా నుండి మమ్మల్ని రక్షించుటకు, పాపమును కడగడానికి రక్తము చెందించిన మా ప్రభువా అయా నీ రక్తమునే క్రయధనముగా ఇచ్చి అయా పాపము చేత అపవాది శక్తుల చేత దుష్ట శక్తుల చేత బంధించబడిన మమ్మల్ని సిలువ యాగముతో వాటన్నిటి నుంచి మాకు విడుదలిచ్చి నీవు మరణమును అయా ఇదిగో నా ప్రభువా మా కొరకు అయా ఇదిగో సజీవుడమైన నీవు, మొదటి వాడువు కడపటి వాడువైన నీవు మా కొరకు మరణమును అనుభవించి అయా ఇదిగో సమాధి చేయబడి తిరిగి లేచి మరణించవలసిన నన్ను నిత్య జీవము ప్రసాదించిన ఓ నా ప్రభువా నా దేవా మీకు స్తుతి కలుగునుగాక. అయా ఇదిగో నాయన ఈ 40 దినాలు ఉపవాస దినాలు నా ప్రభు నేను స్తుతిస్తూ నీ గృహం చేరుండగా అయా ఇదిగో నాయన నీ ప్రేమ సర్వ సృష్టి కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావు. లోకం ఎంతగానో ప్రేమించి ప్రతి మనిషిని ప్రేమించి ప్రతి మనిషిని పాపను నీ మీద తీసుకొని ప్రతి మనిషిని కొరకు సిలువ యాగం అయిపోయి ప్రతి మనిషిని నా ప్రభా అవి రక్షించుటకు, పాతాళముని రక్షించుటకు, మరణము నుండి రక్షించుటకు మరణమును నీవు అనుభవించి నీతిమంతుడైన నీవు, పరిశుద్ధుడైన నీవు పాపముగా మా కొరకు సిలువ మీద అయ్యా బలి అయిపోయి అయ్యా నీ అందు విశ్వాసం ఉంచిన వారందరినీ రక్తంతో నీ బలియాగముతో శుద్ధీకరించి నీ కుమారులుగా నీ బిడ్డలుగా పరలోక భాగ్యమునిచ్చిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇటు విశ్వాసముతో అయ్యా మీ సన్నిధిలో చేరుతున్నాం. విశ్వాసమును కర్త ఆయనను కొనసాగించు అయా ఇదిగో నీ వైపు చూస్తూ ఈ రాత్రి నేను స్తుతిస్తున్నాను. ఈ కుటుంబాన్ని దీవించండి అయా ఇదిగో నా ప్రభా కూడిన సంఘాన్ని దీవించండి. ఈ ప్రార్థన నా ప్రభా ఈ వీధిలో ప్రతి కుటుంబానికి దీవెన కలుగునుగాక, ప్రతి కుటుంబానికి దీవెన కలుగునుగాక. నీ ప్రత్యక్షత కలుగునట్లు మనోనేత్రములు తెరవబడునుగాక, హృదయము తెరవబడునుగాక, అయా ఇదిగో చెవులు తెరవబడునుగాక, నిత్యత్వమునకు పరలోకము బిడల కొరకు తెరవబడునుగాక. ప్రతి స్త్రీ పురుషులకు నీ కృప కలుగునుగాక. అంధకారాధిపత్యం నుంచి యేసు రక్తం వేసంలో విడుదల కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, వెలుగు వెలుగు కలుగునుగాక. నీ రక్తంతో ప్రతి అపవిత్రత ఓ అవిధేయత యేసు రక్తం వేసిన కొట్టివేయబడునుగాక. ఈ కుటుంబాన్ని మీరు దీవించి అయా ఇదిగో కూడిన సంఘాన్ని దీవించి అయా ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఈ కోరిక ద్వారా మీరు మహిమ పొంది నీ కార్యము మా మధ్యలో జరిగించమని ఇప్పటికే దేవదూతల సంచారము మీరు ఆజ్ఞాపించినందుకు వందనాలు. ప్రతి దానిని మీ స్వాధీనం తీసుకున్నందుకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఇంకా లోతులోకి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన ప్రభు ఆలకించుండగా గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హోలీ స్పిరిట్ ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. నోటి తెచ్చి ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు వందనాలయ్యా. ఓకే, ఈ సాయంకాలం మరొకసారి మనందరం కూడా మీ అందరికీ 6వ రోజు వాక్యాన్ని మనము చూసాం. 6వ రోజు ఉన్న వాక్యం ఏంటండి? 6వ రోజు ఇప్పటికి 40 దినాల ఉపవాసంలో మనము 6వ రోజుకి వచ్చాం. ఫలించిన హృదయముతో ఉపవాసము చేయవలసిన వారముగా ఉన్నాం. నేను వాట్సాప్లో మీకు పెట్టాను. ఉపవాసం అంటే అన్నపానాలను మానడం కాదు. ఉపవాసం అంటే ఈ ఆత్మను దేవునికి లోబర్చుకోవడం.
ఈ మనస్సు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి పరీక్షించడం లేకపోతే ప్రయత్నించడం, అలాగే ఈ శరీరం ద్వారా దేవునికి లోబడ్డం. సో ఇది నిజమైన ఉపవాసం. సో అది అంటే ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలని, దేవుని కార్యాలు చేయాలని అనే ఆలోచన కలిగి ఒకవేళ మనము ఉపవాసం ఉన్నట్లయితే అది ఫలించిన హృదయముతో చేసే ఉపవాసముగా మనం చూస్తున్నాం. అందరూ కూడా యెషయా 58:1 నుంచి మరలా 9 వరకు చదువుతాం. యెషయా 58:1-9 వరకు మైక్లో చదువుతాం. ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనుపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వాడగుదురు. తీర్చువలననే వారడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకుని గోనె పట్టా కట్టుకుని బూడిదపరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము గదా. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం లెచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందరన నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలి పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. చాలు. అసలు అద్భుతమైన అధ్యాయం. ఒక సరైన ఉపవాసం ఎలా ఉంటుంది అండ్ సరైన ఉపవాసం ద్వారా వచ్చే నిజమైన మేలేంటో మనము ఈ 58వ యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో చూస్తాం. వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, తిండిని మానేస్తున్నారు, పస్తులు ఉంటున్నారు, బూడిదలో కూర్చుంటున్నారు, దుఃఖంతో ఉన్నారు. నువ్వు మా మాట ఎందుకు, మా ప్రార్థన ఎందుకు నువ్వు అని మరలా అంటున్నారు. కానీ వాళ్ళు చేసేది తిండి మానేయడంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంట? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అంటున్నారు. ప్రభుతో మాట్లాడుతున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అంటున్నారు. అయితే మీ ఉపవాస దినమున మీరు ఏం చేస్తున్నారు? మీ వ్యాపారం చేస్తున్నారు. ఉపవాసం అంటే నీ సొంత పనుల కోసం కాదు. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో నీ హృదయమును నువ్వు దేవునికి దగ్గర అవ్వడము, దేవుని సన్నిధిని పొందుకోవడము, దేవునికి సమీపంగా రావడం, ఆత్మలో దేవునికి దగ్గర అవ్వడము ఉపవాసం. అది మానేసి తిండి మాత్రమే మానేసి దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా సమయం గడపకుండా మేము ఉపవాసం ఉంటున్నాము, మేము తిండి మానేసాం, నువ్వు ఎందుకు మా ప్రార్థన ఆలకించవు అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకేమంటున్నారంట, వారు బిజీగా వారి పనిలో ఉంటున్నారండి. పొద్దున్న ఉపవాసం అని ప్రకటించుకుంటుంది, పొద్దు నుంచి రాత్రి వరకు ఆమె పనిలోనే ఉంటుంది. అది నీ పనిలోనే ఉంటున్నావు. నువ్వు నాతో సమయం గడుపుతున్నావా? నాతో సమయం గడిపి ఉపవాసం చేస్తే
నీకు మేలు జరుగుతుంది. అసలు ఆ మేలు ఒకసారి అద్భుతంగా ఉంటుంది చూడండి. మేలు మీరు ఎక్కడికి పోతారంటే మీ ఉపవాసం యొక్క మేలు గురించి 8వ వచనంలో 3వ అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. పొద్దున పూట వేకువ చుక్క ఎలా ఉంటుందో అలాగా నీకు అన్నీ కూడా చాలా స్పష్టంగా నీ జీవితం ఉంటుంది. ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అంటే నీకు మేలు జరుగుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నువ్వు సరైన ఉపవాసం చేస్తే త్వరగా స్వస్థత వస్తుంది. ఇంకా నీ నీతి నీ ముందర నడుచును. అంటే ఎలా ఉంటుందంటే నీ ముందర నీతి నడుస్తుంది. అంటే నువ్వు ఒక పని చేయకముందే, ఒక పలానా ప్లేస్కి వెళ్ళకముందే, అరే నీవు నీతిమంతును కనుక నీ నీతి అక్కడ నీకు ముందే మేలు చేసి పెడుతుంది, అన్ని సమస్తం అరేంజ్ చేసి పెడుతుంది అన్నట్లుగా ఉంది. యెహోవా మహిమ నీ సైన్యం వెనుకట భాగమున కావలి కాయను. దేవుని మహిమ నీకు కావలిగా ఉంటుంది. ఇంకా అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. సరైన ఉపవాసములు ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వు మొరపెట్టగా నేనున్నానని నీకు ధైర్యం ఇస్తాడు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుతూ నీవు మాని, అది ఉపవాసం, సరైన ఉపవాసం గురించి. ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చినట్లు, అది సరైన ఉపవాసం. అప్పుడు చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. చీకటిలో అంటే నీ లైఫ్లో కన్ఫ్యూజన్ లైఫ్లో ఉన్నప్పుడు సరైన ఆలోచన నీకు ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. అబ్బో, అంధకారం నీకు మధ్యాహ్నము ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుందా? మధ్యాహ్నం చాలా హుషారుగా ఉంటావు, చాలా స్పష్టంగా ఉంటుంది. అట్లా అంధకారపు పరిస్థితి కూడా నీకు మధ్యాహ్నంగా ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించింది. దేవుడు నిరంతరం నీతో దేవుడు నడుస్తూ ఉంటాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచు. ఏమి లేని పరిస్థితుల్లో కూడా నువ్వు దిగాలుగా ఉండవు, నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు అని మనం చూస్తున్నాం. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచు నీటి ఊట వలె ఉండుదు. సో నిరంతరము కరువు నీ ఇంట్లో ఉండదు. నిరంతరము నీకు ఎప్పుడు నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఎప్పుడు సరైన ఉపవాసం. అందుకే సరైన ఉపవాసము గురించి మరలా మనం నేర్చుకోవాలి. సరైన ఉపవాసం ద్వారానే నిజమైన ఆశీర్వాదం. సరైన ఉపవాసం ద్వారానే నీవు నిరంతరం భద్రంగా ఉంటావు. దేవుని యొక్క దూతలు నీకు చుట్టూ కాపలి, యెహోవా మహిమ నీకు కావలిగా ఉండునంటే మామూలు విషయం కాదు. నువ్వు పనికి వెళ్ళకముందే నీకు అక్కడ అన్ని సమస్తము సిద్ధంగా ఉంటుంది. నీకు కావాల్సింది ఒక పని మీద పోతే పని రెడీగా నీకు సమాధానం అక్కడ ఉంటుంది. సో ఖచ్చితంగా నీకు ప్రతి మార్గం తెరవబడుతుంది. సరైన ఉపవాసంలో చాలా మేలులు ఉన్నాయి. అయితే ఇప్పుడు సరైన ఉపవాసం ఏంటి? మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఉపవాస దినాన్న నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు కలహపడుతున్నావు, నువ్వు గుద్దులాడుతున్నావు, నీ కంఠస్వరము గట్టిగా వినిపిస్తున్నావు. తర్వాత ఇలా నీ యొక్క అన్నం మానడము, నువ్వు ఏమంటే ప్రాణమును బాధ పెట్టుకోవడము, అది నిజమైన ఉపవాసం కాదు అంటున్నాడు. నేను మీకు పొద్దున పెట్టిన మాట, లేకపోతే మధ్యాహ్నం పెట్టాను. ఈరోజు ఏం పెట్టాను? ఆరో రోజుకి ఏం పెట్టాను? ఫలించు హృదయముతో చేసే ఉపవాసం. అంటే అక్కడ ఏంటంటే దేవుడు నువ్వు ఎంత తింటున్నావా, ఎంత తినట్లేదా అది చూడడు. అన్ని కడుపు చూడడు. నువ్వు కడుపుని ఎంత మార్చుకున్నావో చూడడు. నీ హృదయమును చూస్తాడు. ఏం చూస్తాడు? నీ హృదయంను చూస్తాడు. నువ్వేం చేస్తున్నావు? గొడవ ఆడుతున్నావు, గుద్దులాడుతున్నావు, అది చూస్తున్నాడు. చూడు అక్కడ 5వ వచనంలో, మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? అది కాదు. నీవు పైకి చేసే ఉపవాసము దేవునికి చూడడు. నువ్వు తిండి మానేయడం విషయంలో దేవుడు చూడడు. ఆయన ఏం చూస్తాడంటే సరైన దృక్పథంతో చేసే ఉపవాసాన్ని చూస్తాడు. అది ఏంటి సరైన దృక్పథం అంటే 6-7 నుంచి మనం చదివాం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, మాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎంత స్పష్టంగా ఉంది. తిండి మానేయడం ఉపవాసం కాదంట.
ఉపవాసం అంటే ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట ఉపవాసం అంట. దాని వివరణ చెప్తాను ఈరోజు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, ఆ వివరణ ఒకటే ఈ రోజుకి నాకు సమయం అయిపోతుంది. ఆ ఒక్క మాట చెప్తాను. కాడిమాను మోకులు తీయటయు అంటే దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఆచారాలతో బంధించబడిన ఆ ఆచారాల నుంచి విడుదల పొందుట, అది నీవైనా నీ కుటుంబమైనా. ఆచారాల నుంచి విడుదల పొందితే అదే ఉపవాసం. నువ్వు ఆచారాల్లో ఉన్నావనుకో, నువ్వు ఎంత తిండి మానేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించే అవకాశం లేదు. ఇంకేముంది? బంధింపబడిన వారిని విడిపించుటయు. నానా రకాల పరిస్థితుల్లో బంధించబడిన వారు ఉంటారు, వారిని విడిపించుటయే. తాగుబోత్తనంతో బంధించబడతారు, అలాగే వ్యసనాలతో బంధించబడతారు. రకరకాల బంధకాలు ప్రతి మనిషికి ఉంటాయి. నీ ప్రార్థన అతని బంధకాలను తెంపడమే అసలైన ప్రార్థన, అసలైన ఉపవాసం. నువ్వు ఆ ప్రార్థనను చేసి, ఆ ప్రార్థన ద్వారా ప్రభు కృపతో ఆ విడుదలను ఇతరులకు కలిగిస్తే అప్పుడు కదా నువ్వు చేసే నిజమైన ఉపవాసం. సో ఉపవాసం దేని కొరకు అంటే, నా ఇంట్లో కట్టబడిన వారి కట్లు తెంపడం, అలాగే మోకులు తీయడము, బంధించబడిన వారికి విడుదల దయచేయడము, కాడిని విరగొట్టడం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన బంధకాలు. వీటిని విశ్వాసంతో, ప్రార్థనతో, యేసు నామములో, యేసు రక్తములో నువ్వు దాన్ని కానీ చేయగలిగితే, ఈ సమయంలో మైమరాజు ఇంట్లో ఉన్న కట్లు తెంపబడునుగాక, కాడిమాని మోకులు తీయబడునుగాక, బంధింపబడిన పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగునుగాక, ప్రతి కాడి నుంచి వారికి విడుదల కలుగునుగాక, ప్రతి కాడి విరగొట్టబడునుగాక. ఈ కుటుంబంలో అది నువ్వు చేయగలిగితే, నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే అది వింటాడన్నాడు. నేను అది వింటాను, దానికి జవాబిస్తాను. 2-3 నా నామములో ఏది బంధిస్తారో అది బంధించబడును, ఏది విడుదల ప్రకటిస్తారో అది విడుదల అవుతుంది అన్నాడు. కాబట్టి సంఘం మనందరం కూడా ఈ 40 దినాల ఉపవాసంలో ఈ కుటుంబంలో ఈ విడుదల కలుగునుగాక అన్నప్పుడు పరలోకములు ప్రధాన యాజకుడిగా ఉన్న ప్రభు అయిన యేసు వీరికి విడుదల కలిగిస్తాడు. ఎందుకంటే నమ్మదగిన వాడు. మీరు ఏకీపిస్తే నేను విడుదల ఇస్తాను. సో ఈ పని మనం చేయడానికి ఇక్కడ కూర్చున్నప్పుడు అది నిజమైన ఉపవాసం అంటున్నాడు. ఉట్టి తిండి మానేస్తే కాదు. ఇంకా కిందికి వెళ్తే, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. అది నీవు తిండి మానేసిన సరే ఉపవాసం, కానీ అదే యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 హల్లెలూయా. నిజమైన ఉపవాసం చేస్తే శీఘ్రముగా స్వస్థత వస్తుంది. నిజమైన ఉపవాసం చేస్తే నీ చుట్టూ దేవుని కాపుదలు ఉంటుంది. నిజమైన ఉపవాసం చేస్తే దేవుని సైన్యము నీకు ఎప్పుడు ముందుగా నడుస్తుంది. నిజమైన ఉపవాసం చేస్తే నువ్వు ఒక పని మీద ముందు వెళ్తుంటే ఆ పని నీకు రెడీగా జవాబు రెడీగా ఉంటుంది. నిజమైన ఉపవాసం చేస్తే ఎప్పుడు నువ్వు ఊట వలె ఉబుకుతూ ఉంటావు, అంటే ఎప్పుడు కొరత లేని జీవితము నీకుది ఉంటూ ఉంటుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. సో నిజమైన ఉపవాసం అంటే చదువుతున్నాము, నిజమైన ఉపవాసం అంటే దిక్కులేని వారికి ఇదిగో వస్త్రహీనులకి వస్త్రం ఇవ్వడము నిజమైన ఉపవాసం, ఆకలి కొన్న వారికి భోజనం పెట్టడము, బీదలను ఇదిగో ఇంట చేర్చుకోవడము నిజమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగు. సో నిజమైన ఉపవాసము అది. తిండిని చూడడు దేవుడు, నీ కడుపును చూడు, నువ్వు ఎంత తిండి మానేసి చూడడు. నీ హృదయంలో ఏం కోరుకుంటున్నావు? నీ హృదయంలో ఏంటి? దేవుని గురించిన ఆకలి ఉందా? నీ హృదయంలో ఆయన స్వరం గురించిన దప్పికుందా? దాన్ని బట్టే నీకేమొస్తుందంటే జవాబు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇసలో ఒక మాట ఇలా ప్రార్థన చేయొచ్చు, ప్రభువా నన్ను క్షమించండి, నా గర్వమును తీసేయండి, నా స్వార్థాన్ని తీసేయండి, నా ఉపవాసము నిన్ను గురించే, నాకు నీవు తప్ప వేరే సహాయం లేదు, నీ సన్నిధి కోరుకుంటున్నాను, నీ సన్నిధిని కోరుకుంటున్నాను. అది నిజమైన ఉపవాసం. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇలా చేయాలి అలా చేయాలి కంటే దేవుని యొక్క ముఖ్యమైన కోరిక ఏం తెలుసా? ఆయన ఉపవాస క్రమం కంటే ఉపవాసంలో మనమందరము ఏం నేర్చుకోవాలనుకుంటే మన హృదయము దీనత్వము పొందడము ఆయన కోరిక. నువ్వు దీనత్వముతో, నీ హృదయంలో దీనత్వంతో ప్రభు సన్నిధికి చేరితే ఆయన నీకు ఉపవాసంలో ఎన్ని రూల్స్ అవన్నీ పట్టించుకోడు. నువ్వు ఎట్ట చేస్తావు, నువ్వు ఎంత తిన్నావు, ఎంత తినలేదు, ఎప్పుడు చేసావు, ఇవన్నీ నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా నీ హృదయంలో దీనత్వము ఆయన చూడాలనుకుంటున్నాడు. నీ ఉపవాసం ప్రార్థనలో దీనత్వమును చూడాలనుకుంటున్నాడు. అలాగే నువ్వు నీ ఆత్మ ఆయనని వినాలని కోరుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే నీ ఆత్మ ఆయనను చూడాలని, నీ ఆత్మ ఆయనను వినాలని, నీ మనసు ఆయన చిత్తం కొరకు ప్రయాసపడాలని, నీ యొక్క సమస్తముతో ఆయనని సేవించాలని ఈ దృక్పథం నీకుండి నువ్వు చేసే ఉపవాసాన్ని ఆయన చూస్తాడు. కానీ నీ ఆత్మ ఆయన వైపు ఎత్తుకోకుండా, నీ మనసు ఆయన వైపు ఆయన క్రియలు చేయాలని, ఆయన చిత్తం తెలుసుకోవాలని ఏమాత్రం ఆశ లేకుండా, నువ్వు ఆయన ఈ దేహముతో ఆయన సేవ చేయాలని ఏమాత్రం ఆ తాపత్రం నీకు లేకుండా నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత తిండి మానేసినా దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. అర్థమైన వారు ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా నీ స్వరము వినగోరుతున్నాను, నన్ను నడిపించు. అందరూ చెప్పండి, ప్రభువా నీ స్వరము వినగోరుచున్నాను, నన్ను నడిపించు. నీ వాక్యము నాకు నేర్పించు, నీ మాటలు నాకు నేర్పించు, పరిశుద్ధాత్మ యొక్క స్వరము నాకు వినిపించు, నాకు జ్ఞానం దయచేయి, నాకు నీ పని చేయడానికి, నీ సేవ చేయడానికి కావలసిన శక్తి దయచేయి, కావలసిన జ్ఞానం దయచేయి అని ఈ ప్రార్థన నీ హృదయంలో ఉన్నట్లయితే,
ఇట్టి దృక్పథంతో నువ్వు ప్రభు సన్నిధిలో ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నట్లయితే నీ హృదయాన్ని చూసి దేవుడు నేను చెప్పిన ఈ లాభాలన్నీ, ఏ లాభాలు ఏంటి? స్వస్థత శీఘ్రముగా నీకు వచ్చును, వెలుగు వేకువ చుక్కగా నీకుండును, మధ్యాహ్నము అంధకారము మధ్యాహ్నముగా ఉండును, ఊట వలె నీ జీవితం ఉంటుంది, ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, ఎప్పుడు నీ చుట్టూ దేవుని యొక్క మహిమ కావలిగా ఉంటుంది. అంటే భద్రంగా ఉంటావు, నీకు వ్యతిరేకంగా ఏది నిలబడదు, నీ నీతిని ముందర నడుచు, నీకు మేలు జరుగుతుంది. ఒక 10 రూపాయలు అప్పు కోసం అని పోతే అతను నీకు ఎదురొచ్చి ఇస్తాడు. అది అర్థమవుతుందా? నీకు ఒక సహాయం కొరకు ఒక దగ్గరికి వెళ్ళకముందే అతన్ని నీకు ఎదురొచ్చి సహాయం చేస్తాడు. ఇప్పుడు మందిరం విషయంలో మనం మందిరం కట్టుకుంటాం కదా, ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు, వాళ్ళే వచ్చేస్తున్నారు. ఎందుకు? మన హృదయాన్ని చూస్తాడు, నీ యొక్క దీన హృదయాన్ని చూస్తాడు, నువ్వు దేవుని చిత్తం చేయాలనే నీ ఆత్మను చూస్తాడు, ఆయన వాక్యం తెలుసుకోవాలన్న మనసును చూస్తాడు, ఈ దేహంతో ఆయన పరిచయం చేయాలనే శరీరాన్ని చూస్తాడు. వీటిని చూసి ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ నువ్వు ఎంత తిండి మానేసావు, ఎంత టైం నుంచి ఎంత టైం వరకు నువ్వు చేస్తున్నావు, దాన్ని పట్టించుకోవడం, ఎన్ని రోజులు చేస్తావు పట్టించుకోవడం. ఆ మాటలు ఎంతమందికి అర్థం? నీ హృదయాన్ని చూస్తాడు, నీ ఆత్మను చూస్తాడు, నీ మనసును చూస్తాడు, నీ శరీరాన్ని చూస్తాడు. నీ మనసు ఎలా ఉంది ఆయన పట్ల, నీ కోరిక ఏంటి, నీ మనసులో నీ కోరిక ఏంటి, నీ శరీరంతో ఆయన కోరిక ఏం చేయాలనుకుంటున్నావు, నీ హృదయంలో ఉన్న ఆకలి ఏంటి, నీ హృదయంలో ఉన్న దప్పికేంటి, నీ మనసులో దేనితో నింపబడాలనుకుంటున్నావు, నీ మనసును ఏం చేయాలనుకుంటున్నావు నీ శరీరంతో ఆయన కొరకు, దాన్ని చూస్తాడు. దాన్ని బట్టి నువ్వు అడగక ముందే నీకే ఎదురొచ్చి సహాయం చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. సో ఇప్పుడు నేను ఒకటే చెప్తాను కదా, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయ్యి. మొత్తము కొన్ని ఉపవాసాల గురించి మనం ధ్యానిస్తామన్నాను. ఈరోజు శిష్యుల ఉపవాసం గురించి క్లుప్తంగా నేను చెప్తాను. శిష్యుల ఉపవాసం అనండి. శిష్యుల ఉపవాసం ఏంది? దుష్టత్వపు కట్లను విప్పుటయే శిష్యుల ఉపవాసం. అంటే వ్యసనముల నుండి విడుదల ఇచ్చుటయే శిష్యుల ఉపవాసం. తర్వాత ఎజ్రా ఉపవాసం, సమస్యల నుంచి విడుదల పొందుటే ఎజ్రా ఉపవాసము. అది కూడా 6వ వచనంలో కాడి మాను మోకులు తీయుట, అది ఎజ్రా ఉపవాసం. కాడి మాను మోకులు తీయుట ఎజ్రా ఉపవాసం. అలాగే సమూయేలు ఉపవాసం. సమూయేలు ఉపవాసం అంటే బంధింపబడినాడు విడిపించుట సమూయేలు ఉపవాసం, బాధింపబడిన విడిపించుట. అలాగే పౌలు ఉపవాసం, ఇదిగో ఏంటది, ఇక్కడ ఉందిగా వెలుగు, చీకటి నుండి వెలుగులోనికి నడిపించుట, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించుట పౌలు ఉపవాసం. అలాగే దానియేలు ఉపవాసము, నీకు శీఘ్రముగా స్వస్థత వచ్చుట దానియేలు ఉపవాసం. మొత్తం ఈ 58లో ఉన్న ఈ సరైన ఉపవాసం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో ఉన్న ఈ 3 వచనాల్లో ఉన్న సరైన ఉపవాసమే ఈ అన్ని ఉపవాసాలకు లింక్ అయిన మాటలు ఉన్నాయి. శిష్యుల ఉపవాసం ఏంది? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట. ఎజ్రా ఉపవాసము, ఇదిగో కాడిమాను మోకులు తీయుట. రేపు ఎజ్రా ఉపవాసం గమనిస్తాం. సమూయేలు ఉపవాసం ఏంటది? బాధింపబడిన వారిని విడిపించుట. అలాగే పౌలు ఉపవాసం వెలుగు కలిగించుట, చీకట్లో ఉన్న వారికి వెలుగు కలిగించుట. తర్వాత ఇంకేం ఉపవాసం చెప్పాను? దానియేలు ఉపవాసం శీఘ్రముగా స్వస్థత కలిగించుట. ఎస్తేరు ఉపవాసం బాప్తిజం ఇచ్చు అని ఉపవాసం. నిన్న దాని గురించి మరి ఏమనుకున్నాం? బాప్తిజం ఇచ్చు అని ఉపవాసం ఏమనుకున్నాం? ప్రభావవంతమైన సాక్ష్య జీవితం. అలాగే ఎస్తేరు ఉపవాసము ఏంటంట? దేవునికి మహిమ తెచ్చి దుష్టత్వం నుండి మనుషులను కాపాడే ఉపవాసం, దుష్టత్వం నుంచి మనుషులని కాపాడే ఉపవాసం. సో ఈ ఉపవాసాలు వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రార్థన ద్వారా ఇవి జరిగాయి. యెషయా 58లో ఉన్న 6, 7, 8 వాళ్ళ ఉపవాసాల ద్వారా జరిగినాయి. ఈరోజు శిష్యుల ఉపవాసాన్ని ఒకసారి గమనిద్దాం. ఉద్దేశం ఏంది? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంది? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట. అది నీ ఉద్దేశం అయితే అప్పుడు నువ్వు సరైన ఉపవాసంలో ఉన్నావు. అంటే ఈ దుర్మార్గులు కట్టిన కట్లు నీకుండొచ్చు, నీ ఎదుటిన్న మనిషికి ఉండొచ్చు, నీ కుటుంబానికి ఉండొచ్చు, నువ్వు కూడా కట్టబడి ఉండొచ్చు.
అలాగే నీ కుటుంబీకులు కూడా కట్టబడి ఉండొచ్చు, నీ సంఘం కట్టబడి ఉండొచ్చు, నీ సమాజం కట్టబడి ఉండొచ్చు. దుర్మార్గుల చేత కట్టబడిన కట్ల చేత నీవు విడిపించబడ్డము, నీ కుటుంబం విడిపించబడ్డము, నీ సంఘం విడిపించబడ్డము, నీ సమాజం విడిపించబడ్డము. ఈ యొక్క ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తావును, ప్రభువా ఇదిగో నా కట్లు తెంపు, నేను దుర్మార్గుల చేత కట్టబడిన నా కట్లు తెంపు, నా కుటుంబం కట్లు తెంపు, నా సంఘం కట్లు తెంపు, నా సమాజం కట్లు తెంపు అని ఈ ఉద్దేశంతో నీ హృదయంలో దీని గురించిన భారం కలిగే ప్రభుని అడుగుతున్న ఆ ప్రార్థన నిజమైన ఉపవాస ప్రార్థన. ఈ ఉద్దేశం నీకు లేదు కానీ తిండి మానేసావు, ఉపవాసం అది నిజమైన ఉపవాసం కాదు. అందుకే మత్తయి సువార్తలో మనం చూసాము, యేసు ప్రభు ఏం చేశాడు, యేసు ప్రభు దగ్గరికి ఆ మనిషిని తీసుకొచ్చాడు. బాల్యం నుండి ఏమైంది, ఒక దురాత్మ పట్టింది ఒక చిన్న బాబుని. ఆ తండ్రి ఏం చేశాడు, తను యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. కానీ యేసుప్రభు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన రూపాంతరం కొండలో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, ఆయన రూపాంతరం కొండ మీద శిష్యులతో. అయితే కొండ కింద ఆ తండ్రి తన కుమారుని తీసుకొచ్చి శిష్యులను అడిగితే వాళ్ళ శిష్యులు బాగా రాత్రంతా ప్రార్థన చేశారు. కానీ వారు ఏం చేయలేదంటే, ఆ దేని చేత యవనస్తుడు బంధించబడ్డాడో కట్టబడ్డాడో దానిని వారు విడిపించలేకపోయారు. దేని చేత యవనస్తుడు బంధించబడ్డాడో కట్టబడ్డాడో ఆ దురాత్మ కట్లతో అతడు దురాత్మ కట్లను వారు విడిపించలేకపోయారు. అయితే ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ప్రభు అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభు మేము ఎందుకు చేయలేకపోయాము, నీవు ప్రార్థన చేస్తే అతనికి విడుదల వచ్చింది, మేము చేస్తే ఎందుకు రాలేదంటే ప్రభు అంటాడు, ఇది ఉపవాస ప్రార్థన వలనే ఇటువంటిది. చదవండి, మార్క్స్ వార్తలో ఆ మాట ఉంటుంది, చదువు. ఈ విధమైనది ప్రార్థన వలనే కానీ మరి దేని వలన పోదు. ఈ విధమైనది ప్రార్థన వలన కానీ మరి దేని వలన పోదు. కింద ఏం రాస్తున్నాడు? ఉపవాస ప్రార్థన వలనే పోదు. ఈ విధమైనది. సో ప్రభు ఉపవాసం ఉన్నాడా నిజానికి? హలో, ప్రభు ఉపవాసం ఉన్నాడా? ప్రభు ఉపవాసం ఉన్నాడా? ఓన్లీ ఫస్ట్ 40 రోజులే ఉన్నాడు పరిచర్యలో. తర్వాత ఉపవాసం ఎక్కడున్నాడు? ఆయన శిష్యులతో బాగా తింటా ఉన్నాడు. అందరూ వచ్చి అడుగుతున్నారు, మీ శిష్యులు ఉపవాసం ఉండరేంటి అంటే అప్పుడు ఏమన్నాడు? పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం ఉండే పని లేదు అని అన్నాడు కదా. మేమందరం ఉపవాసం చేస్తుంటే పరిశీలన, మేమందరం ఉపవాస ప్రార్థనలు ఉంటే నీ శిష్యులు ఉపవాసం, వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అంటే మరి ఈయన చెప్పే ఉపవాసం ఏంటి? తిండి గురించి కాదు, మరలా తిండి గురించి కాదు. ఈయన చెప్పే ఉపవాసం ఏంటంటే దేవునితో ఉన్న నిజమైన అనుబంధం. నిజమైన అనుబంధం. ఏమైంది? శిష్యులే కట్టబడి ఉన్నారు. నిజానికి శిష్యులే కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మరలా చెప్తున్నాను, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు. శిష్యులే దుర్మార్గులు కట్లతో కట్టబడ్డారు కాబట్టి ఆల్రెడీ కట్టబడిన ఒక దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. మీరు ఇటువంటి ఉపవాసం, యెషయా 58:6 వచనంలో ఉన్న మొదటి లైన్ ఒక ఉపవాసం మీరు చేయాలని శిష్యులతో చెప్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు అని అన్నాడు. వీళ్ళే కట్టబడ్డారు కాబట్టి వీళ్ళు ఎలా ఆ యొక్క వ్యక్తిని విడిపించగలరు? దేని చేత కట్టబడ్డారు పాస్టర్ గారు? వీరికున్న కట్లేంటి అని అంటే ఇదిగో ఇప్పుడు చదవండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త అయినను దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు మనం ప్రయాణం చేయాలి. ఏంటంట? వారి విశ్వాసము ఒకటి కావాలి. ఎబ్రీ పత్రికలో విశ్వాసం కరెక్ట్గా లేదు, వాళ్ళకి విశ్వాసం గురించి చెప్తున్నాడు. అలాగే సులువుగా చిక్కులు పెట్టు పాపం. అందరూ ఒకసారి అనండి, సులువుగా చిక్కులు పెట్టు పాపం అనండి. ఏంటది? ఆ పాపం ఏంటంటే చుట్టూ నేను చుట్టేస్తుందంట. సులువుగా చిక్కులు పెట్టు పాపం నిన్ను చుట్టేస్తుంది. సులువుగా, మరలా చదవండి ఆ మాట, సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఒక వ్యక్తి చిక్కుల్లో ఉన్నాడు, బాగా చిక్కుల్లో ఉన్నాడు, అక్కడ కట్లలో ఉన్న వ్యక్తిని ఎట్లా విడుదలిస్తాడు? సో శిష్యులకు ఏం చెప్తున్నా అంటే, శిష్యులు ఎలాంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే వారి చిక్కుళ్ళు, వారి విడుదల పొందిన తర్వాత ఇతరులకు ఏం చేయగలరు? వారు కట్ల నుంచి వారికి విడుదల ఇవ్వగలరు. అంటే నీవే దుర్మార్గపు కట్లతో కట్టబడిన నీవు నీ కట్లను విప్పకుండా ఇతరులకు ఎట్లా కట్లు విప్పుకుంటావు?
ఎలా విప్పగలవు? సో ఈరోజు ఈ ఉపవాస దినాల్లో నీ మెయిన్ ఫోకస్ ఏం తెలుసా? నీ కట్లు విప్పబడ్డం మీద ఫోకస్ పెట్టాలి. యేసు ప్రభు ఆయన కట్లలో లేడు, ఆయన సులువుగా చిక్కులు పెట్టు పాపంలో లేడు, ఆయన సులువుగా చిక్కులు పెట్టు పాపంలో లేరు. కానీ శిష్యులు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో ఉన్నారు కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపమే వారిని కట్టేసింది. వారు కట్టబడ్డారు కనుక ఆ కట్టబడిన దయ్యాన్ని నుంచి ఆ కుమారునికి విడుదల ఇవ్వలేదు. దయ్యం చేత కట్టబడిన కుమారునికి ఆ దయ్యం నుండి విడుదల ఇవ్వలేదు. ఎందుకంటే వీరే కట్టబడ్డారు. అందుకన్నారు మీరు ఈ ఉపవాసం చేయమంటున్నాడు. మీరు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయలేకపోతున్నారు, ఇతన్ని విడిపించలేకపోతారు. కాబట్టి ఇట్టిది ఉపవాస ప్రార్థన ద్వారానే పోతుంది. ఏంది ఉపవాసము? ఏమన్నాడు ప్రభు? ఇది కదా నాకు ఉపవాసం అన్నాడు కదా 8వ వచనంలో. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. యెషయా 58:8 వచనం. ఇదియే కదా, చూడండి అక్కడ, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏదయ్యా అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట ఏ కదా నాకు నిజమైన ఉపవాసం. నీకున్న సులువుగా చుక్కులు పెట్టి పాపంలో నువ్వు బంధించబడినప్పుడు నీవు అవి తెంపుకోకుండా నువ్వు ఉపవాసం చేస్తే ఏం లాభము? నువ్వు తిండి మానేసుకుంటే ఏం లాభము? నీ కడుపు మార్చుకుంటే ఏం లాభము? సులువుగా చిక్కులు పెట్టే పాపముల నుండి నువ్వు విడుదల పొందినప్పుడు అదే నిజమైన ఉపవాసం. నీకు సులువుగా చిక్కులు పెట్టి, ఎంతమందికి నా మాట నేను చాలాసార్లు ఆ పదం వాడుతున్నాను. ఇదే కదా నాకు నిజమైన. నీవు దేంట్లో సులువుగా చిక్కులు పడిపోతున్నా ఆ పాపం ఏంటి? దాని నుండి నువ్వు విడుదల పొందినప్పుడు, దాన్ని నువ్వు తెంపుకున్నప్పుడు అప్పుడు నువ్వు నిజంగా ఇదే కదా నాకు నిజమైన ఉపవాసం, ఇదే కదా నాకు నిజమైన ఉపవాసం అంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నేను ఈ విషయాన్ని ఏంటి సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే అక్కడ అర్థమైందంటే ఆజ్ఞలు ఉన్నాయి, 610 ఆజ్ఞలు ఉన్నాయి. 610 ఆజ్ఞలు అవి సులువుగా చిక్కులు పెట్టు పాపం కాదు. అంటే నరహత్య చేయకుడి, దొంగతనము చేయకుడి, ఇంకేంటి వ్యభిచారం చేయకుడి, ఇవన్నీ కూడా అంటే ఆజ్ఞాపూర్వకంగా వచ్చినవన్నీ కూడా ఆ పాపములు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కాదు. అవి క్లియర్ కనబడుతున్నాయి. ఈ పాపం చేద్దాం, అట్లా తీసేస్తున్నావు. ప్రభా ఇది పాపం, నన్ను క్షమించు ప్రభు, ఇది పాపం, నన్ను క్షమించు ప్రభు, ఇది పాపం, నన్ను క్షమించు ప్రభు, ఇక నేను చేయను. ఎంత మంచిగా బాప్తిజం తీసుకున్నావు, ఇక దొంగతనం మానేసావు, నరహత్య మానేసావు, ఇంకేం మానేసావు, పాపం వ్యభిచారం మానేసావు, చక్కగా మందిరానికి వస్తున్నావు. కానీ ఇంకా నీలో సులువుగా చిలుక్కులు పెట్టే పాపంలో నువ్వు బంధించబడ్డావు, అది కట్టేసింది. అది నుంచి నువ్వు విడుదల పొందడమే నీకు నిజమైన ఉపవాసం. ఏంటి మరి అది? దేవుని మహిమ కలుగును గాక. చాలాసార్లు దాని చేత బంధించబడిన వారు ఎలా ఉంటారంటే వారు నిస్సహాయ స్థితిలో ఉంటారు. వారు దేవుని గురించి ఏమి చేయలేకపోతారు. కొన్ని అలవాట్లు, అలాగే కొన్ని పాపాలు, చిక్కులు పెట్టు పాపాలు, అలాగే కొన్ని అలవాట్లు. అందరూ చెప్పండి, అలవాట్లు, చిక్కులు పెట్టు పాపాలు. ఈ రెండు మనిషిని ఎంత బలహీనపరుస్తాయి అంటే దేవుని కొరకు జీవించడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదు. కొన్ని అలవాటైపోయినాయి, కొన్ని పాపాలు అలవాటైపోయినాయి, కొన్ని అలవాట్లు వాళ్ళని బంధిస్తున్నాయి, కొన్ని చిక్కులు పెట్టి పాపాలు వారిని బంధిస్తున్నాయి, అలవాటైపోయినాయి. వాటికి వారు ఏమైపోయారంటే దాడి చేయబడ్డారు, విక్టిమైజ్డ్. తెలుగులో ఏమంటారు విక్టిమ్ని? కాదు నాన్న, విట్నెస్. అది దాని చేత వారు అంటే మనం అంటాం కదా వరద బాధితులని. ఇదే బాధితులు తెలుసా? అలవాట్ల చేత బాధించబడుతున్న వారు, ఉండకూడని అలవాటు చేత బాధించబడి కట్టబడిన వారు, దేవుడికి ఏమాత్రం పనికిరాని వారు, వారు ఏం చేయాలనుకున్నా చేయలేని వారు, ప్రార్థన చేసుకోవాలనుకుంటారు చేసుకోలేరు, వాక్యాన్ని ధ్యానించాలనుకుంటారు ధ్యానించలేరు, దేవుని కోసం ఏమైనా చేయాలనుకుంటారు చేయలేరు. ఎందుకు చేయలేకపోతున్నావు నాయనా నువ్వంటే నీవు సులువుగా చిక్కులు పెట్టు పాపం చేత, ఇదిగో పనికిరాని అలవాటు చేత బంధించబడిన బాధితుడు. నువ్వు ఒక బాధితుడు. నువ్వు దేని చేత దేని చేత వరద బాధితుడు లాగా నువ్వు ఒక సులువుగా చిక్కులు పెట్టు పాపం చేత బంధించబడిన బాధితుడు. అందును బట్టి నువ్వు ఏం మంచి చేయాలనుకున్నా నీ వల్ల అవ్వట్లేదు. కొంతమంది ఎంత చేయాలనుకున్నా చేయలేను అని ఒక మాట అంటది. నా వల్ల ఇవ్వదు, ఇంకా నా వల్ల అవ్వదు, నన్ను నేను సహాయం చేసుకోలేను అని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతారు.
నిస్సహాయక స్థితికి వెళ్ళిపోతారు. ఈ సినిమా చూడొద్దనుకుంటున్నా కానీ చూస్తూనే ఉన్నా, ఈ ఆట ఆడొద్దు అనుకుంటున్నాను కానీ ఆడుతూనే ఉన్నా, ఈ జూదం ఆడొద్దు అనుకుంటున్నాం కానీ ఆడుతూనే ఉన్నా, ఈ తాగొద్దు అనుకుంటాం కానీ తాగుతూనే ఉన్నా. నువ్వు బంధించబడ్డానికి కారణము నువ్వు కొన్ని అలవాట్లలో చిక్కుబడ్డావు. ఏ అలవాట్లయితే నీకు ఉండొద్దు, ఏ సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపాలు నీకు ఉండొద్దు, వాటి చేత నువ్వు ఉన్నావు గనక వాటి నుండి నువ్వు ఆ కట్ల నుండి నువ్వు విడుదల పొందనంత వరకు నీవు తిండి మానేసిన ఉపవాసము దేవునికి ఇష్టము కాదు. నువ్వు విడుదల పొందడమే ఆ నిజమైన ఉపవాసం. అటువంటి నీవు విడుదల పొంది అలా బంధించబడిన కూడా విడుదల చేయడమే అది కదా నిజమైన ఉపవాసం అన్నాడు. అయితే ఇంతకీ అలవాట్లు ఏంటి పాస్టర్ గారు? ఫస్ట్ అది చెప్పండి, ఒక పని అయిపోతుంది. మేము దేని చేత బాధించబడుతున్నాం మాకు చెప్పండి, నేను దేంట్లో కట్టబడ్డం మాకు చెప్పండి అంటే, చూడండి దేవుని మహిమ కలుగు. నాకు చాలా టైం పట్టింది ఆ విషయాన్ని నేను బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మొదట అలవాట్లు చెప్తాను, తర్వాత వాక్యంలో నుంచి చెప్తాను, రిఫరెన్స్తో చెప్తాను. మొదట అలవాట్లు చెప్తాను, మొదట సులువుగా చిక్కులు పెట్టి పాపం చెప్తాను. దొంగతనము, వ్యభిచారము, ఒకరిని కొట్టడము, అన్యాయం చేయడము, మోసం చేయడము, ఇవేమి సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏం కాదు. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఏం చెప్పాలా? గర్వము. నీలో ఒక గర్వం ఉంది, ఆ గర్వంతో నువ్వు బంధించబడి నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా నాకు ఇష్టమా అంటున్నాడు. నీ గర్వాన్ని విడవకుండా గర్వం అంటే ఏంటి వివరిస్తాను. గర్వం అంటే నీకున్న సామర్థ్యాలను బట్టి నువ్వు చాలా ప్రాముఖ్యత ఇచ్చుకుంటావు, అది గర్వం. ఇచ్చుకోవచ్చు కానీ అంటే ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువగా నీకు ముఖ్యత ఇచ్చుకుంటావు, నీకు ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చుకుంటావు, అది గర్వం. నీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటావు, ఇవ్వాల్సిన దానికంటే కూడా నేను ముఖ్యమైన వ్యక్తిని అని దాంట్లో మునిగిపోతావు. అది నిన్ను చిక్కు అంటే అది చిక్కులు పెట్టేసింది నిన్ను. ఎవరైనా చెప్పింది? థ్యాంక్ యూ, దేవుడు నేను వాడుకుంటాడు. నువ్వు వాక్య పరిచర్య రానున్న దినాలు చేయబోతున్నావు, ప్రవచనం ఇది. నువ్వు ఏమవుతావు అంటే చిక్కుల్లో పడిపోతావు. నీ గర్వమే నిన్ను చిక్కులో పెట్టేస్తుంది, నీ గర్వమే నిన్ను బంధించేస్తుంది. ఈ బంధకం నుంచి విడుదల పొందినట్లు ఈ 40 దినాల్లో నువ్వు ఉపవాసం ఉండాలి. దుర్మార్గులు కట్టిన అట్లు విప్పుటయే ఇదిగో, నీవు దీని నుంచి విడుదల పొందినప్పుడు శీఘ్రముగా నీకు స్వస్థత వస్తుంది. నీ గర్వమే నీకు స్వస్థతను రానికుండా చేస్తుంది, నీ గర్వమే నీతి ముందరగా వెళ్లకుండా చేస్తుంది, నీ గర్వమే నీకు ఊటలాగా నీ జీవితం ఆశీర్వదించబడకుండా చేస్తుంది. నీకున్న దానికంటే నేను గొప్పగా ఎంచుకుంటున్నావు, గొప్పగా మాట్లాడుకున్నావు, గొప్పగా నీ మనసులో తలంచుకుంటున్నావు, అదొక కట్లు, అదొక ఏమంటారు దాన్ని, చిక్కు. దాని నుండి నువ్వు విడుదల పొందాలి, దాన్ని నువ్వు అడగాలి. దాని నుంచి విడుదల పొందడానికి నువ్వు ఉపవాసం చేయాలి. నీదే కాదు, నీ ఇంట్లో ఉన్న వారిది, నీదే కాదు, నీ సంఘంలో ఉన్నవారు, నీదే కాదు, సమాజంలో నువ్వు ఆ పలానా మనిషి గురించి మాట్లాడి, ప్రభు అతనిలో గర్వం ఉంది యేసు నామములో అని ఆ గర్వమును తీసే ప్రభు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు తీసేయలేవు, అతడే మారు మనసు పొందాలి ఆ విషయం. కానీ నీ గర్వం మాత్రం నువ్వు తీసేసుకోగలవు. నువ్వు దానిలో హృదయంలో దీన మనస్సును తెచ్చుకొని దాని విషయంలో పశ్చాత్తాపడి, ప్రభువా నేను గర్విష్ఠిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడగగలిగితే ఆ నుంచి ప్రభు తన రక్తంతో తన బలముతో దాని నుంచి నీకు విడుదలిచ్చి నీకు రావాల్సిన స్వస్థత, నీకు రావాల్సిన మేలు, నీకు రావాల్సిన ఆ యొక్క ఉపవాస ఫలం నీకు ఇస్తాడు. ఏ అంశం గురించి అయితే ఉపవాసం చేస్తున్నావు అంశానికి జవాబు నీ యొక్క ఈ సులువుగా చిక్కులు పెట్టు ఆ పాపం నుండి నువ్వు సరి చేయబడితే వెంటనే జవాబు రావచ్చు. మేబీ ఆ గర్వం అనే పాయింట్తోనే ఇంతవరకు నువ్వు ఓడిపోతున్నావేమో, ఆ గర్వం అనే పాయింట్ దగ్గరనే నువ్వు నష్టపోతున్నావేమో. ఈరోజు ఏ అంశం గురించి అయితే 40 దినాల ఉపవాసం ఉండి ప్రభా ఈ కార్యం జరిగించాను అన్న అడిగినట్లు, నువ్వు నాకు పిల్లలేరు ప్రభా అని అన్న అడిగినట్లు, లేకపోతే నా కుటుంబంలో సమస్యలని ఏదో సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు, వెరీ గుడ్. కానీ ఆ సమస్యకు జవాబు ఈ కట్లు తంపబడినప్పుడు ఏది? నీ గర్వం అనే కట్లలో ఉన్నావేమో. అర్థమైన వారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. రెండోది అయితే దానికి వాక్యం చూపిస్తాను, చూడండి వాక్యం. దానికి సామెతలు 16:18. సామెతలు 16:18. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు ఏ మనసు నడుచును? అహంకారముగా ఉండొద్దు అని ఎక్కడ బైబిల్లో పాపాల లిస్టులో లేదు, అది ఆ లిస్టులో లేదు. అది సులువుగా చిక్కులు పెట్టి పాపం లిస్టులో ఉంది. అది
నువ్వు తెలియకుండానే అహంతో ఉన్నావు, తెలియకుండానే గర్వంతో ఉన్నావు. అందుకే గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనానికి ముందు గర్వము, తర్వాత అహంకారపు ఆత్మ ఏం చేసింది? పడిపోవటకు కారణమవుతుంది. నువ్వు పడిపోతున్నావు, నీ జీవితం పతనమైపోతుంది. ఇప్పుడు పతనం నుంచి నువ్వు నన్ను కాపాడంటే ఫస్ట్ దేని గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి? నాలో ఉన్న అహంకారాన్ని తీసే ప్రభువా, నీ అహంకారం విషయంలో పశ్చాత్తపడి దాన్ని విడిచిపెట్టాలి. నీవు అనుకున్న దానికంటే నేను ఎక్కువగా ఎంచుకోకు. పౌలు అదే చెప్తాడు, రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు ఇతరులని ఎక్కువగా ఎంచు, నువ్వు వారికి ముందు తక్కువగా ఎంచుకో అని అన్నాడు. ఎంతమంది ఉపవాస దినాలు మేలు పొందాలనుకుంటున్నారు? మీరు మొదట సులువుగా చిక్కులు పెట్టు గర్వం నుండి ఏమవ్వాలి? నీ గర్వం ఏం చేస్తుందంటే వేరే వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడిస్తుంది, వేరే వాళ్ళని మర్యాద చూపించనివ్వదు. అది రెండో పాయింట్. అప్పుడే టైం అయిపోయింది. ఈర్ష. ఏంటి ఈర్ష? ఈర్ష అంటే ఏంటి? వేరే వాళ్ళకి ఏదైనా ఉందనుకో, లేకపోతే వేరే వాళ్ళు దేంట్లో అయినా వర్ధిల్లుతున్నారనుకో, సక్సెస్ అవుతున్నారనుకో, లేకపోతే వారికి ఏదైనా నీకు లేనిది వారి దగ్గర ఉందనుకో, వెంటనే నీ హృదయంలోకి ఏమొస్తుంది? ఈర్ష వస్తుంది, కుళ్ళు వచ్చేస్తుంది. జాగ్రత్త, సులువుగా చుక్కులు పెట్టు పాపము అది సరి చేసుకోకపోతే, ఆ కట్లు తెంపుకోకపోతే నువ్వు ఎంత తిండి మానేసినా నాకు ఇష్టమా అని ఉపవాసం అన్నాడు. అర్థమైన వారి స్తోత్రాలు చెప్పండి. సులువుగా త్వరగా పాయింట్లని చెప్పేద్దాం, మళ్ళీ టైం సరిపోదు. దానికి వచనం మీరు చూడండి, గలతీ 5వ అధ్యాయం 26వ వచనం. గలతీ 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరికొకరు వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు. ఒకరి యందు ఒకరు ఏం పడొద్దంట? అసూయ పడొద్దు. సో ప్రభు క్లియర్గా చెప్తున్నాడు సంఘానికి, అసూయ పడొద్దు అని అంటున్నాడు. సో అలాంటిది నీకుంటే ఆ కట్లు ఏమవ్వాలి? నీ విషయంలో తెంపబడాలి. అదే అసలైన ఉపవాసం. నువ్వు అసూయను పెట్టుకొని, ఈర్ష్యను పెట్టుకొని నువ్వు ఉపవాసం ఉండి ఎంత ఏడ్చినా ఆ బిడ్డ బాగా ఆశీర్వదించబడుతుంది, ఆ వ్యక్తి బాగా ఆశీర్వదించబడి. ఏ రకమైన ఈర్ష్య ఉండొచ్చు, కొంతమందికి వస్తువు మీద ఈర్ష్య ఉండొచ్చు, లేకపోతే ఈ మధ్య మహిమరాజుని పాస్టర్ గారు బాగా పిలుస్తున్నాను పిలవట్లేదు, అలా ఏ రకమైన ఆలోచనతో ఈర్ష్యలో ఉన్నావో నువ్వు. ఒక మనిషి మీద ఈర్ష్య, ఒక వస్తువులు వాళ్ళకు ఉందని ఈర్ష్య, నీకు లేనిది వాళ్ళకు ఉందని ఈర్ష్య, నీకు కలగని వారికి కలుగుతుందని ఈర్ష్య, నీకు నీ చుట్టుపక్కల ఉన్న ఇరుగుపొరు వారికా, నీ రక్త సంబంధులకా, లేకపోతే సంఘస్థుల్లో ఉన్న వారికా, లోకంలో ఉన్న వారికి, ఎవరితో అయినా నీకు వారి జీవితంలో నీకంటే వారికి నీ దగ్గర లేని వారి దగ్గర ఉంది, నువ్వు పొందిన వారు పొందుతున్నారని ఆ విషయంలో ఈర్ష్య పడ్డావా? ఫస్ట్ అది ఆకట్లు తెంపితేనే అసలైన ఉపవాసం. మూడోది కోపం. మూడోది ఏంటిది? కోపం. చూడండి వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:26. 4:26. కోపపడుడి కానీ పాపం చేయకూడి. సూర్యుడు అస్తమించే వరకు చదువు. నువ్వు కోపపడు, కోపం వస్తుంది. రక్తం చీము ఉంది కాబట్టి కోపం వస్తుంది, ఉప్పు ఉంది కాబట్టి రక్తం వస్తుంది, కోపం వస్తుంది. చీము ఉంది కాబట్టి కోపం వస్తుంది, ఉప్పు తింటున్నాం కాబట్టి కోపం వస్తుంది, కారం తింటున్నాం కాబట్టి కోపం వస్తుంది. కోపం రాని మనిషి ఎవరు ఉండరు. కానీ ఆ కోపంతో నువ్వు ఏం చేయొద్దు? నాలుకని ఇష్టం ఉన్నట్టు తప్పుడు మాటలు మాట్లాడద్దు. ఏం జరుగుతుందంటే నీవు బంధించబడ్డావు అంటున్నాడు అక్కడ. కోపం వచ్చినప్పుడల్లా కాని మాట మాట్లాడేస్తున్నావు. ఎందుకు నువ్వు బంధించబడ్డావు. నువ్వు ఈ యొక్క పాపంతో బంధించబడ్డావు. ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టు పాపంతో బంధించబడ్డావు. ఈ బంధకం నుంచి విడుదల పొందు. అది నీ యొక్క క్యారెక్టర్ కాదది, నీ వ్యక్తిత్వం కాదది. ప్రభువు నిన్ను రక్షించుకొని శుభ్రంగా చేశాడు. కానీ నువ్వు పెద్ద పెద్ద పాపాలన్నీ కూడా సరి చేసుకొని బాగానే ఉంటున్నావు. కానీ ఈ లోపల సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపాల విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. ఈ నిర్లక్ష్యం పోవాలంటే నీకు ఉపవాసం కావాలి వీటి విషయంలో. అంతే శిష్యుల ఉపవాసం. శిష్యుల ఉపవాసం అంటే ప్రభులాగా మారడమే, ప్రభులాగా నడవడమే. సో శిష్యులు ప్రభులాగా మారడమే. ప్రభులాగా మారకుండా, ప్రభులాగా మాట్లాడకుండా, ప్రభులాగా నడవకుండా వారిని ఏం చేస్తుంది? ఈ సులువుగా చిక్కులు పెట్టు ఈ పాపములని వారి దేవునికి దూరంగా, ప్రభుకు మాదిరిగా కాక ప్రభుకు వ్యతిరేకమైన వ్యక్తులుగా చేసింది. పేరుకేమో శిష్యులు వాళ్ళు, కానీ జీవితం వ్యతిరేకం. సో శిష్యులైన వారు ప్రభులాగా ఉండాలి కాబట్టి ప్రభులాగా ఉండలేని ఈ యొక్క గురి నెరవేరకుండా ఉండే ఆ కార్యం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము. దాంట్లో ఈర్ష్య, దాంట్లో కోపం,
నువ్వు దేవుని బిడ్డవు కనుక అంటే కాదు, నువ్వు శిష్యుడు అయితే కోపం ఉండొద్దు. కానీ నువ్వు కోపం చూపిస్తున్నట్టు అర్థం ఏంటంటే, శిష్యుడు అయి కోపం చూపిస్తున్నట్టు అర్థం ఏంటంటే, నేను మనిషిని కాబట్టి కోపం లేదు, నువ్వు మనిషి కాబట్టి కోపం కాదు, నువ్వు బంధించబడ్డావు కాబట్టి కోపం వస్తుంది నీకు. అది అంటున్నాడు అక్కడ, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుడు. నీకెందుకు కోపం వస్తుంది? కోపం వస్తే మంచిదే, కానీ కోపం వచ్చినప్పుడు మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. యేసుప్రభు కొరడ తీసుకొని మందిరంలో అందరి తాట తీసేశాడు. ఎందుకంటే మంచి కోపం అది. మంచి కోపం రావాలి. నీ పిల్ల తప్పు చేస్తే కొట్టాలి, నీ భర్త రాంగ్ చేస్తే సరి చేయాలి. కానీ నీ కోపంలో నువ్వు పాపం చేయొద్దు, నువ్వు కాని మాట మాట్లాడేయద్దు. అదేం చేస్తుందంటే, అది నువ్వు అనుకుంటున్నావు నేను న్యాయంగా ఉన్నాను అందుకే మాట్లాడగలిగాను అని అంటున్నావు, కానీ అది కాదు. నువ్వు బంధించబడిన వ్యక్తివిగా ఉన్నావు. ఇది తెంపబడాలి, అదే ఉపవాసం. కోపం రాక నేను మాట్లాడేస్తే తప్పుడు మాట్లాడదు. ఇంకోటి, ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి? 2-3 రోజులు నీ భర్త మీద, నీ భార్య మీద, పలానా తమ్ముడి మీద, పలానా అన్న మీద, పలానా సహోదరి మీద అలాగే కోపం పెట్టుకున్నావు అంటే నువ్వేమై ఉన్నావు? బంధించబడ్డావు. ఈ కట్లు తెంపబడాలి, అది ఉపవాసం. నువ్వు బంధించబడ్డావు. నువ్వు బంధించబడి శిష్యులు అలా ఉన్నారేమో, అందుకే ఆ దయ్యాన్ని ఏం చేయలేకపోయారు. అందుకని ఈ ఉపవాసం చేయమని శిష్యులకు చెప్పాడు. శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టలేదు? అల్పిస్తాం చెప్పాను. ఇప్పుడు శిష్యుల ఉపవాసంలో ఆ పాయింట్ చెప్తున్న శిష్యులు ఆ విషయంలో సరి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? వీటి విషయంలో సరి చేస్తే మీ ఇంట్లో నువ్వు అడుగుపెట్టి ఏస్తున్నాములో చీకటి బంధిస్తున్నా అంటే పాస్టర్ గారితో పని లేదు. నీ ఇంట్లో అంతా ఎప్పుడు నెమ్మది, సమాధానము, సన్నిధి ఉంటుంది. ఇప్పుడు అడుగు. హల్లెలూయా. నీ కోపం సరి చేయబడాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, టైం ఏమో తక్కువ ఉంది. తర్వాత దురాశ. ఏంది దురాశ? దురాశ అంటే ఒక విషయంలో ఉండాల్సిన దానికంటే ఆశ అనండి. ఆశ మంచిదే, ఆశ ఉండాలి మనిషికి. ఆశ లేకపోతే మనిషి బతకాడు. ఆశా జీవి అంటారు. కానీ ఆశ దానికంటే ఎక్కువ ఆశ దురాశ. అత్యాశ వేరు, దురాశ వేరు. అత్యాశ అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి. దురాశ అంటే ఉదాహరణకి నేను 10 రూపాయలు ఇచ్చాను, ఇంకో 10 రూపాయలు అడిగితే ఆశ. అది ఆశ. దురాశ తెలుసా? నీది కాని దీన్ని అడగడం దురాశ. నీది అది కూడా ఇచ్చే నాకు, అది దురాశ. అలాగే ఈ దురాశ దేంట్లో ఉంటుంది? మా వస్తువుల మీద ఉంటుంది. నీది కాని దాన్ని కోరుకోవడం దురాశ. నీది కాని మనిషిని కోరుకోవడం దురాశ. నీది కాని నీ యొక్క శరీరం యొక్క సంతృప్తి నీ భార్యతో నువ్వు ఉండాలి, కానీ ఇంకో స్త్రీ ద్వారా సంతోషం పొందాలని ఆ దురాశ, ఆ లస్ట్, అది నీలో ఉంది నీకు తెలియకుండా. ఆ లస్ట్ అది ఉంది నీకు తెలియకుండా. అందుకే దాంట్లో నువ్వేం చేస్తున్నావు? ఆ పరిస్థితిలో మోహపు చూపులు చూస్తున్నావు. నువ్వు శిష్యులందరూ అలాంటి చూపులు. అందుకే ప్రభువులతో అన్నాడు మోహపు చూపు చూడొద్దని. సో ఈ సులువుగా చిక్కులు పెట్టి నీ భార్య ఉండక అలా నువ్వు సంతోషించు, కానీ భార్య కాకుండా ఇంకో స్త్రీ మీద ఆ చూపు, ఆ లస్ట్, ఆ కోరిక, ఆ దురాశ అది ఉంది. ఫస్ట్ దాన్ని సరి చేసుకో. నువ్వు తిండి మానేస్తావు, ఏడ్చావు, అంతసేపు ప్రార్థన చేసావు, కానీ ఒక స్త్రీని చూడగానే చెడ్డగా చూసావు, అది లస్ట్. అది పోకుండా దయ్యం ఎలా కొడతారు మీరు అని అన్నాడు. అర్థమైన వారు ప్రభుకు స్తోత్రం చెప్పండి. అది ఐదోది ఏంటంటే అత్యాశ. ఐదోది ఏంటి? అత్యాశ. అంటే ఇంకా ఆ ఐశ్వర్యం ఉండాలని, ఇంకా ప్రతి వస్తువు ఉండాలని. ఐశ్వర్యం విషయంలో వస్తువుల మీద అత్యాశ, ఇంకా ఉండాలి, ఇంకా కావాలి. ఉదాహరణకి సైకిల్ లేనోడు నడుచుకుంటూ పోయాడు, సైకిల్ కోరుకుంటాడు. సైకిల్లో వచ్చిన తర్వాత బైక్ ఉండాలనుకుంటాడు. బైక్ ఉండాలి తర్వాత కారు ఉండాలనుకుంటాడు. కారు తర్వాత కియా అంటాడు. కియా తర్వాత బెంజ్ అంటాడు. సో అత్యాశ. ఈ అత్యాశలు ఉండాలి. అవసరాన్ని బట్టి నీకు వస్తువులు ఉండాలని మైండ్ సెటప్ ఉండి ఆశలు తగ్గించుకొని అత్యాశలకు పోకుండా ఉన్నట్లయితే అది నీ ఉపవాసం సరైనది. ఉపవాసంలో ఉంటావు, అత్యాశ పోతూ ఉంటావు. ఇంకా అది ఉంటే బాగుంది, ఇంకా అది బాగుంది. నో, సంతృప్తిలో ఉండాలి. ఓకే. తర్వాత తిండిపోతున్నాం. ఏంది? తిండిపోతున్నాం. అసలు భోజన కార్యక్రమాలు దొరకగానే ఇక మళ్ళీ దొరకదు అని చెప్పేసి ఇంకా మటన్ ఇంకొకరు మొక్కే, చికెన్ ఇంకో మొక్కే. అలాంటి బుద్ధిలో కట్టబడ్డావు. అందుకే అది నీకు ఉపవాసం నుంచి విడుదల రావాలి. ఎవరైనా అసలు భోజనాలు అనగానే నీ హృదయం, దేవుడు చెప్తున్నా కదా, నీ కడుపును చూడాడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు. నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో ఆ మటన్, అది ఇంకా రాయ్యా, టైం అయిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? తిండి దొరికిందంటే అసలు లిమిట్ లేకుండా
కంట్రోల్ లేకుండా తినడం అది 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 సులువుగా చిక్కులు పెట్టు పాపం. తర్వాత సోమరితనం. ఏంటి? సోమరితనం. పొద్దున్న పనిని నిర్లక్ష్యంగా చేయడము. అరే ఏమనుకోవద్దు, మీరు బంధించబడరని చెప్పడానికి చెప్తున్నాను. నువ్వు వ్యాపారివా, పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి. వ్యాపారివా, పొద్దున్నే లేచి ఒక ఇంటి మనిషివా, హౌస్ వైఫ్వా, పొద్దున్నే లేచి నువ్వేం చేయాలి? ఇల్లును ఊడ్చుకోవాలి. ఇల్లు నడుచుకొని నీ పిల్లలకు భోజనం గుణవత్త అయిన స్త్రీ గురించి ఏముంది? ఆమె ఎప్పుడు లేస్తుందంట? పెందల కడగనే, ఇంకా తెల్లవారక ముందే లేచి తన భర్తకు తన పిల్లలకు. సో అలాగే నువ్వు ఈ భూమి మీద నీ చేతికి ఏ పని ఇచ్చినా శక్తి వంచన లేకుండా చేయమని ప్రసంగిలో ఉంది. సో సోమరితనము అదేం చేస్తుంది? సోమరిగా ఉండి నువ్వు ఉపవాసాలు ఉంటే అది అసలు నీ ప్రార్థనకు జవాబు రాదు. కష్టపడాలి, పొద్దున్న లేచి కరెక్ట్గా పొద్దున్న లేచి కష్టపడాలి. ఇప్పుడు ఏ పనికి అప్పుడు పని చేయాలి. ఇప్పుడు ఏమనుకోవద్దు, నువ్వు ఒక ముఠా మేస్త్రి అయితే ఎప్పుడు లేగాలి? ముఠా మేస్త్రి ఖచ్చితంగా 5 గంటలకు లేచి ముఠా నువ్వు మొత్తం పిలుచుకొని అందరు ఉన్నారా లేదా చూసుకొని అప్పుడు పని మీదకి వెళ్ళాలి. నువ్వు 9 గంటల వరకు పడుకొని అప్పుడు ఇంకేముందాడ పని? ఇక్కడ కొంతమంది ఉంటారుగా ముఠా మేస్త్రులు, రాధిక ఇలా అందరూ. వాళ్ళు ఏం చేస్తారు? ట్రాక్టర్ని మాట్లాడేసుకుంటారు. అందరినీ ముందు రోజే ముందుకు వెళ్ళిపోయి సాయంత్రం నేను చూస్తుంటాను అక్కడ శివయ్య వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ముందు రోజే వస్తూ ఉంటారు. సాయంత్రం పూట రేపు పొద్దున పని ఉంది, ఆ సాయి వస్తాడు, రేపు పొద్దున పని ఉంది. సోమరితనంగా ఉంటే నువ్వు ఉపవాసం ఉంటే నీకే దేవుడు జవాబిస్తాడు? నీ పని విషయంలో సోమరితనం ఉంటే నువ్వు ఎట్లా అభివృద్ధి పొందుతావు? సోమరితనంని పోగొట్టుకున్నప్పుడు అది నిజమైన ఉపవాసం. అట్లాంటి వారికి స్వస్థత వస్తుంది. అట్లాంటి వారి ఇంట్లో నిత్యము ఊట వలె సమృద్ధి ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మేము తిండి మానేసాం పాస్టర్ గారు, 40 దినాలు మీరు చెప్పినట్టు చేస్తున్నాము, అలా తినొద్దన్నారు, ఇలా తినొద్దన్నారు, డ్రింకులు తాగొద్దన్నారు, నిమ్మరసం తాగమన్నారు. బాగానే ఉంది, అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఏమని చేసుకో దాని విషయంలో, కానీ ఇవి సరి చేసుకోవాలి. అదే ఉపవాసం. అర్థమవుతుందా? రాజుల గారికి అర్థమైందా? ఓకే, కిందికి వెళ్దాం. తర్వాత సోమరితనం తర్వాత ఇంకోటి ఏంటి? మోసం అంటే అబద్ధం ఆడు నాలుక నాకు ఏయము. నువ్వు అబద్ధాలు ఆడే వ్యక్తి, ఉపవాసాలుండి చిన్న అబద్ధాలు, అవి పెద్ద ఏం కావు. చిన్నపిల్లలతో అబద్ధాలు ఆడేస్తున్న నాకు ఒకసారి తెలుసు, ఆయనకి ఈ విషయము నిజం చెప్పబుద్ధి కాకపోతే మౌనంగా ఉంటాడు, కానీ అబద్ధం మాత్రం నాలుక మీదకి తీసుకురాడు. హల్లెలూయా. నేను రీసెంట్గా అనుభవించాను. ఆయనకు అబద్ధం చెప్పబుద్ధి కాలేదు, నేను కూడా ఆయన అబద్ధంలో పెట్టకుండా నేను సైలెంట్గా ఉన్నాను. ఇంతకేనా అని పేతురు అడిగినట్టు నేను అడగలేదు. ఇంతకేనా అని చెప్పేసి నేను పేతురు అడిగినట్టు అడగలేదు. ఆయన అబద్ధం చెప్పనివ్వలేదు, ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. అది మా మధ్యలో జరిగిన విషయం. కానీ అబద్ధము నోటితో అబద్ధం పలికితే అబద్ధం పలుకు వారు నాకు ఏయిలు అన్నారు. సో అబద్ధం పెద్ద పాపం కాదు, అందరూ వాడేస్తారు. ఏమంటారు? జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్ అంటే ఏమంటుంది? అంటే టెల్లింగ్ లైన్స్ నో పప్పా. అబద్ధం ఆడుతున్నావా? జానీ ఏం డాడీ పంచదార తింటున్నావా? తింటలేదు డాడీ. నిజం చెప్తున్నావా? నిజమే డాడీ. నోరు తెరువు అంటే ఆహాహా నోట్లంతా పంచదార. అది చిన్నపిల్లలది. అబద్ధం చాలా డేంజర్. నువ్వు ఉపవాసం ఉండి అబద్ధాలు ఆడితే నీకు జవాబు రాదు. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. తర్వాత వ్యసనములు. చెప్పండి, వ్యసనములు ఏంటి? వ్యసనములు అంటే మందు, డ్రగ్స్, అలాగే చిత్తాట, బెట్టింగ్లు, ఐపీఎల్ బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్లు, అలాగే మందు తాగడము, సిగరెట్లు తాగడము, కళ్ళు తాగడము, ఇవన్నీ కూడా ఏమవుతాయి? నీ ఉపవాసం పనిచేయదు. అది అడిక్షన్. అందుకే అంటున్నాడు దుర్మార్గులు కట్టిన కట్లు. ఇవి సులువైన పాపాలు నేను చిక్కుల్లో పెట్టేస్తాయి, నేను కట్టేస్తాయి. నువ్వు మంచి చేయాలనుకుంటావు, నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, నువ్వు ఆరాధన చేయాలనుకుంటావు, నీ దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలనుకుంటావు, ఈ ఆత్మను దేవునికి ఇవ్వాలనుకుంటావు, ఈ మనసును దేవునికి ఇవ్వాలనుకుంటావు, ఈ శరీరాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటావు. అలా ఇచ్చేదానికి ఆశీర్వాదం. కానీ అలా ఇవ్వలేని కట్లు నువ్వు చేత బంధించబడిన బాధితుడవు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తర్వాత చివరికి 10వ చెప్తున్నాను, చేదు. చెప్పండి, చేదు. హృదయంలో ఎప్పుడు చేదు. ఒక మనిషి గురించి చేదు.
గ్రడ్జి పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం. ఏ మనిషి గురించి నువ్వు చేదు పెట్టుకోవద్దు. ఏ మనిషి గురించి నీ హృదయంలో చెడు ఉండొద్దు. అదే నీవు బాధింపబడిన బాధితుడు. నువ్వు ఒక బంధకంలో ఉన్నావు, అందుకే నీకు మేలు జరగట్లేదు, అందుకే నీకు ఆ దేవుని కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు. నీ హృదయంలో ఒక గ్రడ్జ్ ఉంది, నీ హృదయంలో ఒక పగుంది, నీ హృదయంలో ఏముంది? ఒక చేదుంది. ఏ వ్యక్తి గురించి హృదయంలో చేదు పెట్టుకోవద్దు. అందరి గురించి మంచి ఆలోచించాలి. చేదు పెట్టుకున్న దేవుని కనికరం నీ మీదకి రాదు. అందరినీ క్షమించేస్తా పో. హృదయంలో ద్వేషం, హృదయంలో బాధ, హృదయంలో ఏదో పగ, కక్ష, గ్రడ్జు నీ హృదయంలో ఏ మనిషి గురించి పెట్టుకోకు. అలా నువ్వు పెట్టుకుంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ ఉపవాసం అది ఉపవాసమా అని అంటున్నాడు దేవుడు. అర్థమైందా? సులువుగా చిక్కులు పెట్టు పాపమే ఎంత మోసం చేస్తుంది. అదే శిష్యుల ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడుతున్నాను, వారి ప్రభుకు స్తోత్రం చెప్తాను. ఇప్పుడు అలవాట్లు అవి కూడా త్వరగా చెప్పేస్తాను. 10 అలవాట్లు. ఈ అలవాట్లు, ఈ సులువుగా చిక్కులు పెట్లు వారి చేత బంధించబడి బాధింపబడుతున్న మనము చేసే ఉపవాసము, తిండి మానేయడం వల్ల ఉపయోగం లేదు. వీటిని మనం జయించాలి. అదే నిజమైన ఉపవాసం. ఏంటి అలవాటు అంటే, మొదటిది వాయిదా వేయడం. ఈరోజు చేసే పని ఎప్పుడు చేస్తామంట? ఆ ఇంట్లో చిన్న అమ్మ చెప్పగానే, పిల్లలు అమ్మ చెప్పగానే గంట తర్వాత ఉడుస్తాను మమ్మీ అని అంటే, నీ ప్రార్థనలు ఉపవాసం ఉన్న ఏం పని చేయదు. నిసక్క మా నిసక్క ఉపవాసం ఉంటుంది. మమ్మీ చెప్పింది త్వరగా చేయలేదనుకో, నిసక్క ఉపవాసం ఉన్నా వేస్టే. వాయిదా వేయద్దు. ఏ పనిని వాయిదా వేయద్దు బాబు. నీ వ్యాపారంలో పనిని వాయిదా వేయద్దు. నువ్వు అనుకున్న పనులను ఏ రోజుకి ఆ రోజే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీ శక్తిని బట్టి. జీవితంలో వాయిదాలు వేసేవాళ్ళు బంధించబడ్డారు. మనం ముక్కులు మూసుకొని వింటున్నాం. హల్లెలూయా. రెండోది ఏం తెలుసా? మనం ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ చెయ్యొద్దు. ఏం థింకింగ్? నెగిటివ్. ప్రతి దానిని నెగిటివ్గా ఆలోచించొద్దు. దేవుడు మంచి ఆలోచిస్తాడుగా. నేను మీ గురించి ఆలోచనలు, మంచి ఆలోచనలే కలిగి ఉన్నాను, హానికరమైన ఏమీ లేదన్నప్పుడు నీ దేవుడు మంచి ఆలోచించే నీ దేవుడిని కలిగి ఉండి నువ్వు ప్రతి దాంట్లో నెగిటివ్ చూస్తే ఎట్లా? ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూడొద్దు. ప్రతి పరిస్థితిని నెగిటివ్ అయిపోయింది ఇంకా లైఫ్ అన్నట్టు నెగిటివ్ ఆలోచనలు రావద్దు. నెగిటివ్ ఆలోచనలు అది నేనేం చేస్తుంది? నువ్వు కట్టబడిన వ్యక్తివి. జీవితంలో దేని విషయంలో నెగిటివ్ ఉండొద్దు. నెగిటివ్ ఆలోచనలు, ఒక మనిషి గురించి నెగిటివ్ ఆలోచన రావద్దు. ఒక ఎదుగుదల విషయంలో నెగిటివ్ రావద్దు. భవిష్యత్తు గురించి నెగిటివ్ రావద్దు. ఎప్పుడు మంచి ఆలోచనలనే పెట్టుకోవాలి. అప్పుడు అది అసలైన ఉపవాసం. తిండి మానేసి ఎప్పుడు నెగిటివ్. ఏం చేస్తారు దేవుడు? ఏదో చేయమంటుండు పాస్టర్ గారు అని మనిషి గురించి వాళ్ళు వేస్ట్, ఇంకా వాళ్ళ వల్ల కాదు. ఇది అవుతుందా? ఈ పని అవుతుందా? ఆయన స్టార్ట్ చేశాడు, ఇది అవుతుందా? ఒకరోజు ఏమైంది, స్టార్టింగ్లో మనం పునాది తీసిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, ప్రార్థన చేయమని చెప్పాను. ఆయన పాస్టర్ అంట. నాకేం తెలుసు పాస్టర్ గారు అని. సరే పాస్టర్ గారు అని ప్రార్థన చేస్తాను. ఏం చేసేది తెలుసా? ఆరంభము కంటే ప్రార్థనలో ఆరంభము కంటే ముగింపే గొప్పదన్నాడు. తర్వాత ప్రార్థన, ఆరంభం చేస్తావు, ముగింపు ముఖ్యమయ్యా, ముగింపు చేసుకో అని చెప్పుకుంటూ పోయాడు. నెగిటివ్ మైండ్ ఆయన. బాగా కష్టపడి పాజిటివ్ చెప్పకుండా పోయాడు. అంటే ఆయన ఏమనుకోండి, నీ వల్ల కాదని నేను చెప్పుకుంటూ పోయాడు. ప్రోత్సహించాలి, మనుషులను ప్రోత్సహించాలి, ఒక ఎదుగుదలను ప్రోత్సహించాలి. నీ వల్ల కాదురా, నువ్వు అయిపోయినవరా అన్న ఆ మాటలు నీకు వచ్చావంటే ఆ మాటలు అనడానికి కారణం నీ జ్ఞానం, నీ తెలివి కాదు. నువ్వు బంధించబడిన బాధితుడు. అందుకే ఆ మాటలు మాట్లాడుతున్నావు. యు ఆర్ కట్టబడిన వ్యక్తివి. యు ఆర్ ఇన్ ద బాండేజ్. నీకు కావాలి విడుదల. హల్లెలూయా. మూడోది ప్రతిదీ కూడా కరెక్ట్ చేయాలి అనే తాపత్రయం కూడా డేంజరే. పర్ఫెక్ట్ అయిపోవాలి, ఇంకా కరెక్ట్ చేయలేదండి అట్లా. పర్ఫెక్ట్ అనేది చాలా డేంజర్. అవ్వదు. అన్నిసార్లు అన్ని కరెక్ట్గా ఉండాలంటే ఎట్లా? మనుషులు మన తప్పులు చేయకపోతే ఇంకోటి తప్పులు చేస్తారు. కొంచెం సరిగా లేకపోతే అని అనుకున్న స్టాండర్డ్లో చేయకపోతే ఏమవుతుంది? ఇంకా టెన్షన్ మండిపోతూ ఉంటాం. ఇంట్లో ఒక కార్యం చేస్తూ ఉంటాం, పిల్లలు సరిగా చేయలేదనుకో మండిపోతూ ఉంటాం. అంత కరెక్ట్గా అనుకున్నట్లు అయిపోవాలి, మండిపోతూ ఉంటాం. జాగ్రత్త, అదొక బంధకం. ఎవరికున్న జ్ఞానం ఎవరు బట్టాలి, సహనంతో సరే అలా చేయి ఇలా చేయి చెప్పుకుని పోవాలి. కానీ కరెక్ట్ అవ్వాలి, అన్నీ కరెక్ట్ అవ్వాలి. టెన్షన్ పడిపోతారు కొంతమంది పురుషులు ఇంట్లో భార్యల మీద. ఇది కాలేదు, కరెక్ట్గా అవ్వకపోతే ఇక చూడు వాళ్ళు ఎలా మండిపోతూ ఉంటారు. ఒక స్త్రీ మండిపోతూ ఉంటుంది కుటుంబంలో, భర్త మండిపోతూ ఉంటారు కుటుంబంలో. ఒక యజమానుడు, ఎవరైనా
మామూలుగా మండిపోడు, అంత పర్ఫెక్ట్గా అయిపోవాలంటాడు. ఎట్లా అవుతుంది? ఉండదు, కరెక్ట్గా కావాలి. ఎట్లా అవుతుంది? ఆయన మండిపోతామంటాడు. అలా మండిపోవడం వాళ్ళు బంధించబడిన వారని అర్థం. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ చెప్తాను మన మీద ఆలిల్లే ఇది. ఆయన మంచోడు, చాలా మంచోడు. కానీ ఇప్పుడు మీరే కూడా మంచోళ్ళు. ఇప్పుడు అన్ని చెప్పినాయని మీ గురించేగా. మనందరం మంచోళ్ళమే. కానీ ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపంలో ఏమైపోయాము? బాధించబడి బాధితులమయ్యాం. మనందరికి విడుదల కావాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏంది? ఒంటరిగా ఉండాలనుకుంటారు, ఎప్పుడు మనుషులతో కలవరు. అది కూడా బంధించబడిన రోగం. అందరితో మంచిగా కలిసి ఉండాలి, ఉండగలిగినంత వరకు ఉండాలి. ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటారు, వేరే వాళ్ళతో దూరం ఉండాలి అంటారు. అది బంధించబడిన పరిస్థితి. ఓకే. తర్వాత చాలా పనులు పెట్టేసుకుంటారు. అది నేనే చేస్తా, ఇది నేనే చేస్తా, అది నేను చేస్తా, ఇది మొత్తం అన్ని నెత్తి మీద వేసుకొని ఉంటారు. అది కూడా బంధించబడిన. ఎవరు ఏ పని చేయాలి వాళ్ళకి అప్పగించేసి నీ పని ఎంత చేయాలి అంతే చేయాలి, అన్నీ నేనే చేస్తా అంటారు. ఉండే ఒకప్పుడు మారాడు మన మందిరంలో. అన్న ఆయనకే చెప్పాలంటాడు, అన్న ఆయనే చేయాలనుకుంటాడు. ఇంకొకరు చెప్తే ఇక బాధపడతాడు, నీకు చెప్పాడుగా నువ్వు చేసుకో, నాకు చెప్పట్లేదు అన్నట్టు. ఓర్ నాయన, అదొక బంధించబడిన స్థితి. విడుదల పొందాలి. ఒక్కొక్కరి తలాంతరం బట్టి పని అప్పగిస్తుంటే ఈ మధ్య మాకు చెప్పట్లే, అన్నీ నేనే చేయాలంటే కరెక్ట్ కాదు. అదొక రోగం. తర్వాత ఇంకా ఇది ఓహో ఏదో అయిపోయిందయ్యా చూడు, ఇది ఏది పోనీమ్మా, సెల్ ఫోన్. ఎంత ఎక్కువ సెల్ ఫోన్ను, అదొక భయంకరమైన ఎక్కువ దాన్ని వాడడము, సోషల్ మీడియాని ఎక్కువ వాడడము, అదొక చెడ్డ అలవాటు. ఆ చెడ్డ అలవాట్లు నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా వేస్ట్. మంచిగా ఉపవాసం ఉంటారు, తర్వాత గంటసేపు ఏదో ఒకటి వేస్ట్ది చూస్తూ ఉంటావు. చెడ్డది చూడకపోవచ్చు, నువ్వు మంచిగా చూడవచ్చు, కానీ ఎక్కువసేపు దాంట్లో గడపడము, వాక్యంలో ప్రార్థనలు ఉండకుండా, అది నీ బంధించబడిన పరిస్థితి. తర్వాత ఇంకా ఇది చాలా ముఖ్యమైన మాట. ఏం తెలుసా? బలవంతంగా షాపింగ్ చేస్తూ ఉంటావు. నీకు అవసరం లేని అన్ని కంపల్సరీ కొనాలని కొంటూనే ఉంటావు. ఇవి కూడా నా పాస్టర్, అవును అవి కూడా. నువ్వు బంధించబడ్డావు. నీ జీతం ఎంత, నీ ఇంట్లో నా పరిస్థితి ఎంత, అప్పులు ఆల్రెడీ ఉన్నాయి, అప్పులు కట్టుకోకుండా, నీ ముఖ్యమైన అత్యవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా కనబడినల్లా కొనాలనే ఒక కంపల్సివ్ ఉంటుంది చూడు, కనబడిలా బలవంతం ఉంటుంది నీ మనసులో. అది కొనాలి, ఇది కొనాలి, బలవంతం. అదొక బంధింపబడిన విషయం. విడుదల కలుగును గాక. తర్వాత అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, కొండెములు. ఇది ఒక అలవాటు. ఈ అలవాటు నుంచి నువ్వు విడుదల పొందాలి. ఇది అలవాటు నుంచి విడుదల పొందినప్పుడు నువ్వు ఎంత ఉపవాసం చేసి ప్రార్థన చేసినా నీకు జవాబు రాదు. చివరిగా మొండితనం, ద్వేషం. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సైనిసిజం అని అంటారు. ఒక మనిషి మీద నమ్మకం ఉండదు, మొండిగా అంతే మొండితనం, డిస్ట్రస్ ఆర్ స్కెప్టిసిజం టువర్డ్స్ అదర్స్. ఇతరులని నమ్మకపోవడం, మొండితనం ఇతరుల విషయంలో, ఇతరులని ద్వేషించడం, సరైన సంబంధంతో అందరితో ఉండడానికి ఇష్టపడకపోవడం, అందరితో మంచి సంబంధం ఏదో కారణం చూపించేసి సంబంధాన్ని తెంపుకోవడం, దూరం పెట్టడం. ఇక్కడ నేను అందరితో మాట్లాడుతున్నాను, ఒకరిని ఉద్దేశించి మాట్లాడతలేదు. ఎందుకంటే ఇటువంటి బంధకములతో బాధించబడుతున్న బాధితులు మనం ఇవన్నీ పెట్టుకొని వీటి నుంచి విడుదల పొందకుండా ఈ 40 రోజులు ఉపవాసం, కేకలు పెట్టిన, అరిసిన, తిండి మానేసిన కార్యాలు జరగవు. మొండితనం, సైనిసిజం, మొండితనము, ద్వేషం. తొందరగా ఒక మనిషి మీద ద్వేషం పెంచేసుకోవడం, నా అపనమ్మకం తెచ్చేసుకోండి, వీళ్ళు వేస్ట్. అట్లే అంచనాలు వేసుకొని మనుషులతో ఉండడం, వాళ్ళని దూరం పెట్టడం. వెంటనే విడుదల పొందాలి. ప్రభు ఒకవేళ అలా చేస్తే ఒక్కరు మిగులుతామా? మనం ఎంత చెడ్డోళ్ళం ప్రభు దృష్టిలో. కానీ మన మీద మంచి మనసే పెట్టాడు. కుమారుడా, నూతన వాత్సల్యంతో, కనికరముతో. అసలు కనికరం ఎలా చూపిస్తావు నా తండ్రి? పక్కనోని చెడ్డగా మాట్లాడాను, చెడ్డగా ఆలోచించాను, తప్పుడు చూపులు చూపించేశాను, 24 గంటలు అసలు ఏం పాపం లేకుండా ఉంటున్నామా? ఏదో రకంగా ఏదో చిన్న పాపం అయినా కూడా ఆయన అట్లా అంచనా వేస్తుండా. మనం కొంచెం ఒక మనిషి గురించి చెడు తెలిసింది అనుకో, ఈడింతే అడంతే అని చెప్పేసి వాళ్ళ మీద చెడ్డ ద్వేషం, లేకపోతే మొండిగా వాళ్ళతో వైఖరి. అది చాలా డేంజర్. అన్ని ఎట్లున్నా వారితో మంచిగా ఉండాలి. ఎందుకంటే నీవు క్రీస్తు ప్రేమతోనే మంచిగా ఉండాలి. నీ ప్రేమ ఎవరికి సరిపోదు. మన ఇతరులని, మన ప్రేమ మనకు అంత ప్రేమ లేదు. మనం దేశించడం తప్ప, తప్పు చూపించడం తప్ప, మనం ఏ ప్రేమతో ప్రేమించాలి? ప్రతి ఒక్కరిని
క్రీస్తు ప్రేమతో. ఆయన ఏం ప్రేమ? మనల్ని క్షమిస్తున్నాడు. మన గురించి ఆయన పరలోకం నుండి ఈడు ఇంద్ర ఇట్లా పాపం అన్నాడు. ఆయన తన రక్తంతో నేను అనుకున్నాడు, కడిగాడు కాబట్టి నిన్ను కుమారుడానే చూస్తున్నాడు, నిన్ను పరిశుద్ధుడిగానే చూస్తున్నాడు. ఎంత గొప్పడు! గట్టిగా చప్పట్లు కొట్టాను. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకేనా ఆరాధన, ప్రతి క్షణము నీకేనా ఆరాధన. ఒకళ్ళు దేవుడు అట్లా క్యాలిక్యులేటివ్గా నేను లెక్కలు చూస్తారు, ఈరోజు వీడు బాగలేడు, ప్రార్థన చేయలేడు, వాక్యం ధ్యానించలేడు, ఎన్నిసార్లు చెప్తాడు ఆ పాస్టర్ గారు, మాటనే వినాడు, బైబిల్ ఎన్నిసార్లు చదువుమంటే చదవడు, ఎప్పుడు మొండితనంగా వెళ్ళిపోతూ ఉంటాడు, పొద్దులేసి ఒక్కసారైనా నన్ను పిలువడు అని అట్లా ప్రభు లెక్కలు చూసుకొని నీ వైపు చూస్తే దాన్ని సైనిసిజం అంటారు. అట్లా లెక్క చూడడు ఆయన కనికరంతోనే, అయ్యో బిడ్డ చేయలేకపోతుంది, అయ్యో అని నీ గురించి మంచిగానే ఆలోచించి దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మెప్పచ్చు. అటువంటి స్వభావం మనకి వచ్చినప్పుడు ప్రభుతో ఏకమవ్వగలం, ప్రభు బలం పొందుకోగలం. నువ్వు నడిచిన దగ్గర ఆకాశము తెరవబడి ఉంటుంది. ఎందుకంటే నువ్వు దైవికమైన ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి విడుదల పొంది, అక్కడ విడుదల కూడా కాదు, అక్కడ ఏమన్నాడు? సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అన్నాడు. నువ్వే పెట్టింది వీటి విషయంలో పశ్చాత్తపడి తప్పని ఒప్పుకొని, ఇందువల్లనే కదా నేను పనికి రాకుండా పోయాను అని అన్నాలు. కానీ పలానా మనిషి వల్ల, పలానా పరిస్థితి వల్ల, పలానా పరిస్థితిని ఎట్లయిపోయినా అనొద్దు. నా వల్లనే ఇవన్నీ ఉన్నాయి నాకు. ఎంతమంది గుర్తుంటే నేను చెప్పినాయి? మొత్తం 20 చెప్పాను. గుర్తుండవు కదా? సరే వాట్సాప్లో పెట్టేస్తాను. మొదటి చెప్తాను. గర్వం అనండి, ఈర్ష, కోపం, దురాశ, అత్యాశ, తిండిపోతనం, సోమరితనం, అబద్ధం చెప్పడం, వ్యసనం, చేదు, అవి సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. ఇప్పుడు అలవాట్లు వాయిదా వేయడం, నెగిటివ్ ఆలోచనలు, అంతా కరెక్ట్గా జరగాలని ఒక మొండితనం. అంటే అక్కడ ఒత్తిడికి గురవుతావు నువ్వు. ఆ ఒత్తిడి ఉండొద్దు జీవితంలో. అంత జరిగిపోతుంది మిస్టేక్స్. ఆ ఒత్తిడికి నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి కేకలు పెట్టేసి బీపీ రేజ్ చేసుకొని డమాల్మని ఇతరులను ఇబ్బంది పెట్టమో, నిన్ను ఇబ్బంది పెట్టుకోవడం, అది చాలా డేంజర్. పాపం కాదు కానీ అలవాటు. అదొక బంధకం, అదొక బలహీనత. ఎక్కువ బాధ్యతలు, చెప్పండి, ఎక్కువ బాధ్యతలు, బలవంతపు షాపింగు. చెప్పాలి, బలవంతపు షాపింగ్. వాళ్ళు కొన్నారు, నేను కూడా కొనాలి. లేవు అని చెప్పడానికి ధైర్యం లేదు. లేవనడానికి అసలు మీషోలో వాళ్ళు చేస్తే నేను కూడా చేస్తా అంటున్నావు. నీకు అవసరం లేదు అయినా చేస్తానంటాం. బలవంతం షాపింగ్, బలవంత షాపింగ్. ఎక్కువ తినడం, ఇది కూడా రాశాను మళ్ళీ. ఎక్కువ తినడం, సారీ ఎక్కువ తినడం కాదు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. తర్వాత మొండితనం, ఒంటరిగా ఉండడం, కొండెములు, తర్వాత ఎక్కువ తినడం కూడా, ఎక్కువగా తినడం. అలాగే ఫోను, అంటే సోషల్ మీడియా, క్రూరమైన మనస్తత్వం, అదే సైనిసిజం, క్రూరమైన మనస్తత్వం. సో దేవుడు క్రూరమైన వాడు కాదు మన విషయంలో. ఆయన లెక్కలేస్తే మనం ఉంటామా? సో కళ్ళు మూసుకుందాం. ఈ విషయంలో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, ప్రభువా నన్ను క్షమించి వీటన్నిటిని విడిపించుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభు. నేను విడుదల పొందాలి, నా కుటుంబం వీటిలో విడుదల పొందాలి. నేను విడుదల పొందాలి, నేను విడిచిపెట్టాలి, నా కుటుంబం విడిచిపెట్టాలి. అయ్యా నా సంఘం విడిచిపెట్టాలి. అప్పుడు మేము చేసిన ప్రార్థనకు జవాబు వస్తుంది. అయ్యా ఆ జవాబు ఎంత గొప్పగా అన్నావు ప్రభువా.
ఇదిగో నీకు వెలుగు వేకువ చుక్క వల్లే వస్తుంది, శీఘ్రముగా స్వస్థత నీకు వస్తుంది, నీ నీతిని ముందర నడుస్తుందన్నావు, మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున ఉంటుందన్నావు అయ్యా. నేను ఎప్పుడు ఒక పంచాయతీకి వెళ్తే నీతోనే దేవుడు ఉంటాడన్నావు ప్రభా, ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా, నేను ఉంటాను అని ధైర్యం ఇస్తానన్నావు ప్రభా. ఓ చీకటిలో వెలుగుని ప్రకాశించే దేవుడు అన్నావు ప్రభా, అంధకారములో నా ప్రభా అయ్యా మధ్యాహ్నం వలె ఉంటుందన్నావు ప్రభా. ఓ గీషు ప్రార్థన చేయి. అల్లరి చేస్తే ప్రార్థనలు జవాబు రావు. అమ్మ మాట్లాడుతూ చేయమ్మ కాసేపు. నోరు తెరిచి ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు. ఆషమాషి కాదు, మనం దేవుని వాక్యం విన్నా కూడా అలాగే ఎట్లయితే అయ్యా క్షమించండి, మేము మొండిగా ఉన్నాము నాయన, అయ్యా మా బలహీనతలను క్షమించండి ప్రభా, మేము నాయన భయభక్తులతో లేము నాయన, క్షమించండి ప్రభా. మీ సన్నిధికి మేము ఎంత గౌరవం ఇవ్వాలి అయ్యా. ఇదిగో నా ప్రభా అయ్యా, ఇదిగో మా జీవితంలో నెగిటివ్ థింకింగ్ ఉంది, క్షమించండి ప్రభా. ఒత్తిడి ఉంది నా ప్రభా, వీటన్నిటిని సరి చేసుకోవడానికి నాకు అయ్యా, నా కుటుంబానికి, సంఘానికి అయ్యా సహాయించండి. అప్పుడు మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను, నేను ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా. ఇదే కదా నిజమైన ఉపవాసము ప్రభా. ప్రతి బిడ్డ మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి వీటిలో జయం దయచేసి నిజమైన ఉపవాసముగా దీనిని చేసి దీని ద్వారా మేలులు, స్వస్థతలు, అద్భుత కార్యాలు. స్వస్థత నాకు రావట్లేదు, ఎప్పుడు రోగాలే అంటున్నావు, ఇదిగో నీ పిల్లలకు రోగాలు అంటున్నావు, నీ కుటుంబానికి రోగాలు అంటున్నావు. కారణం ఏంటంటే వీటి చేత కట్టబడ్డామేమో. వీటిని సరి చేసుకోండి, వీటి విషయంలో పశ్చాత్తాపడతాం, వీటి విషయంలో ఇదిగో జాగ్రత్త పడతాం, వీటిని విడిచిపెడతాం. ఇది నిజమైన ఉపవాసం అంటున్నాడు. ఇటు ఉపవాసము మనందరం చేటుకు ప్రభు కృప ఇచ్చును గాక. ప్రభు ఆ రీతిగా చేస్తుండగా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ నీకు అర్పిస్తూ మరొకసారి మహిమరాజుని అయ్యా ఇదిగో నాయన కుమార్తె పవిత్రను, అలాగే జయమ్మ గారిని, ఇదిగో వారి కుమార్తె నాయన ఇదిగో నా ప్రభా డోర్కాన్ వారి అల్లుడు అయ్యా ఇదిగో ఆనంద్ గారిని, వారి సంతానమును ఇదిగో కావ్యాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. జైకి మంచి జ్ఞానం వేసి అభివృద్ధిగా ఇచ్చేయండి అయ్యా. ఇందును మీరు దీవించండి. ఇదిగో వేరే 10th వెళ్తున్న కుమారుని సాయం చేయండి. ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశించి మై పొందమని ఇప్పుడే ఈ యొక్క అయ్యా ఇదిగో నేను ఉపవాసాలు మీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. అయ్యా వారి భర్త నైనదిగో వారి కాలం చేసిన దినం ఇది ప్రభు నైనా ఈ కుటుంబాన్ని ఆదరించి బలపరిచి మహిమ మీరు పొందుకోమని ప్రార్థన చేసుకున్న భాష్యం గారు ప్రార్థన చేసి నడిపిస్తారు. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా విన్నటువంటి వాక్యము నాయన అయా ఇదిగో దుర్మార్గపు నా ప్రభు కట్లను నాయన విప్పుటకు నాయన ఉపవాసం ఉండుటకు నాయన సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు నీ వాక్యం చేత కట్టబడుతున్న ప్రభువా అయా ఏ అలవాట్లు మేము అలవర్చుకోవాలో, ఏ అలవాట్ల నుండి మేము అయ్యా ఇదిగో నా ప్రభువా మాలో నుండి నాయన తీసివేయబడాలో నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా నీ కృప ద్వారా నాయన మమ్మల్ని రక్షించుకున్నావు, నీతిమంతులుగా చేస్తున్నావు ప్రభువా. అయా ఈ దినాల్లో నా ప్రభు ఉపవాసం ఉంటున్నానుగా నాయన మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి విధమైనటువంటి దుర్మార్గపు కట్లను నాయన అయా తెంపివేయడానికి నా ప్రభు అయా శక్తి, సామర్థ్యము, ప్రార్థన, అభిషేకము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇంతవరకు ఉన్నటువంటి వాక్యము నాయన అయా మాలో నింపుకొని నా ప్రభు ఆ విధంగా మేము జీవించుటకు నాయన అయా కట్లను తెంపుటకు నా ప్రభు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, తోడు, సహాయం, అభిషేకము, దుర్మార్గులు కట్టిన కట్లు అని ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపము, ఈ వ్యర్థమైన అలవాట్ల నుంచి మనందరికీ విడుదల కలిగి మనం నడిపించబడుతుము గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది వంకింత నాశనమగును గాక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. రేపు మనకి మందిరంలో ఉంటుంది జాన్ విక్టర్ గారు రేపు వాక్య పరిచయం చేయడానికి వస్తారు. అందరూ సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాను. 7:30కి అయ్యగారికి వాక్యం ఇస్తాను, సమయానికి రండి. దేవుడు మన దీవించును గాక. మీ అందరి కొరకు పానీయాలు ఏర్పాటు చేశారు, వాటిని తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. మరలా చెప్తున్నాను, ఉపవాస దినాల్లో ఎవరు పలారాలు పెట్టద్దు, కేవలము పానీయాలే పెట్టాలి. పాస్టర్ గారికి కానుక ఇవ్వకూడదు.